దీక్షితుల వారు శివరామ దీక్షితుల వారు 99 యజ్ఞాలు చేశారు. పెద్ద పెద్ద యజ్ఞాలు, మహాపండితుడు అన్నమాట. అతనికి అంత స్థాయి జ్ఞానం ఉంది. అహం బ్రహ్మస్మి అంత స్థాయి జ్ఞానం ఉంది. ఈ ప్రపంచంలో ఇక తెలుసుకోవాల్సింది లేదనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఇక తెలుసుకోవాల్సింది లేదు. బ్రాహ్మీ స్థితి ఏదైతే ఉన్నదో, అధిష్టాన చేతన బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ అదే జన్మరహితాన్ని కలిగిస్తుంది, దాన్ని తెలుసుకుంటే చాలు అని అనుకున్నాను. కానీ శ్రీధరుల వారి దగ్గరకు వెళ్ళిన తర్వాతనే అర్థమైంది దీంతో సరిపోదని. అదే అప్పుడు శివరామ దీక్షితుల వారు శ్రీధరుల వారి దగ్గరకు వెళ్తే వారు సూచించారు. ఒక్క సంజ్ఞ వారు ఇప్పుడు అందరికీ చెప్పినట్టు గంటలు గంటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం క్లాస్ ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఒక్క మాటలో చెప్పారు. వారికి అర్థమైంది. మరి వారికి అర్థమయ్యే అనుభూతికి అందింది. మరి వారికి అర్థమయ్యే అనుభూతికి అందినటువంటి దాన్ని సామాన్యుడికి ఒక మాటలో చెప్తే అర్థమైతే అర్థం కాదు. కాబట్టి వీళ్ళందరికీ ఎరగజేయటం కోసం, తెలియజేయటం కోసం దీక్షితీయం అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. దాన్ని అనుసరిస్తూ అప్పటి నుంచి దీక్షితీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బోధలు చేయటం అనేటువంటిది జరిగింది. కాలానుగుణంగా మార్పులు, అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి దీక్షితీయం చెప్తే కూడా అర్థం కావట్లేదు కొంతమందికి. ఒకటి తెలంగాణ స్లాంగ్, ఒకటి కొంతమందికి అంత అందుకునేంత స్థాయి జ్ఞానం లేకపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఈ మెట్లు అనేటువంటివి, సాంఖ్యం అనేటువంటి మెట్టు ఒకటి, తారకం అనేటువంటి మెట్టు ఒకటి, అమనస్కం అనేటువంటి మెట్టు ఒకటి, మహావాక్య విచారణ, ఎరుక, పరిపూర్ణము, ఇట్లా కొన్ని మెట్లు లాగా చేసి ఒక్కొక్క సబ్జెక్టుగా వివరించి అర్థం అయ్యేట్లుగా సూచన చేయటం అనేటువంటిది జరిగింది. దీన్ని మనకు ఫౌండేషన్గా అందించడం కోసం భద్రాద్రి రామశతకం అదొకటి, అలాగే సాంఖ్యాన్ని తీసుకున్నారు. తారకానికి పతంజలి మహర్షి చెప్పినటువంటి తారకాయుగం అది తీసుకున్నారు. అలాగే మహావాక్యాలు కానీ అమనస్కం బోధపడటానికి ఉత్తరమీమాంస వ్యాస భగవానుడు అందించినటువంటి సంకలనం చేసినటువంటి ఉపనిషత్తులను ఆధారంగా చేసుకున్నారు. ఒకటి సాంఖ్య విచారణ, కపిల మహాముని చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకొని కొంత సాధకుడికి వైరాగ్యం కలగడానికి, వైరాగ్యము జ్ఞానము రెండు కలగటం ఒకేసారి కలిగించే ప్రయత్నం చేశారు. తర్వాత పతంజలి మహర్షి చెప్పినటువంటి లేకపోతే ఉపనిషత్తుల్లోనే ఉన్నటువంటి తారక యోగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మనకు దృఢం చేయటం కోసం తారక యోగాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని అమనస్కము, మహావాక్య విచారణ అనేటువంటి చేయటం అనేటువంటిది జరిగింది. మూడింటి యొక్క కాన్సెప్ట్ ఒకటే, సాంఖ్యం యొక్క కాన్సెప్ట్ ఒకటే, తారకం యొక్క కాన్సెప్ట్ ఒకటే, అమనస్కం యొక్క కాన్సెప్ట్ ఒకటే. మూడింటి యొక్క కాన్సెప్ట్ ఒకటే, కానీ ప్రజెంట్ చేసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్. వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి అంటే కపిల మహాముని ప్రజెంట్ చేసినటువంటి కోణం డిఫరెన్స్, పతంజలి మహర్షి ప్రజెంట్ చేసిన కోణం డిఫరెన్స్. అలా ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ అమనస్కము లేదా మహావాక్యాల ఆ ప్రజెంటేషన్ అనేటువంటిది డిఫరెన్స్. పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సే తప్ప మీనింగ్ మాత్రం ఒకటే. సాంఖ్యం బోధపడింది అనుకోండి, ఖచ్చితంగా అతనికి రెండు ఒకేసారి కలుగుతాయి. ఒకటి వైరాగ్యం కలుగుతుంది, రెండు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, దృఢమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. చెదిరిపోడు. అసలు సాంఖ్య విచారణ అర్థమైతే బ్రహ్మాండము, పిండాండం, బ్రహ్మము, బ్రహ్మాండము, పిండాండం ఈ మూడు అర్థమైతే సాధకుడికి, బ్రహ్మము, బ్రహ్మాండము, పిండాండం ఈ మూడు బోధపడితే ఇంకా వేరే మిగతా సాధనలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మమే బ్రహ్మాండంగా మారింది, బ్రహ్మాండంలో నుండి పిండాండం వచ్చింది. బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మమే, పిండాండంగా ఉన్నది బ్రహ్మమే. మరి బ్రహ్మాండంగా పిండాండంగా ఒక్క బ్రహ్మమే ఉన్నప్పుడు, అంతా బ్రహ్మమే ఉన్నప్పుడు, మనము బ్రహ్మమే అయినప్పుడు, అనుభవించేవాడు అనుభవించేది లేదు అనేటువంటి ఒక అభేద స్థితి కలిగినప్పుడు, ఆ జ్ఞానం దృఢమైనప్పుడు ఇంకా ఏ సాధన చేయాల్సిన అవసరం రాదు కదా.
మనసు ఎక్కడ మనసు అనేది అందుకే ఇప్పుడు సాధకుడికి ఏంటంటే భిన్న భిన్న రుచులు, అభిప్రాయాలు ఇవి ఉంటాయి, అనేకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ స్థాయికి వాళ్లకు రుచి పుట్టడం కోసం సాధకుణ్ణి ఈ మార్గంలో నడిపించటం కోసం అనేకమైనటువంటి సాధనా విధానాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది తప్ప లేకపోతే ఇన్ని సాధన అవసరం లేదు. పిల్లవాడు సరిగా ఆకలి సరిగా అన్నం తినడు అనుకోండి, బూచోడిని చూపెట్టాల్సిన అవసరం రాదు, జాబిల్ని చూపెట్టాల్సిన అవసరం రాదు, ఇంకేమి మనం చేయాల్సిన అవసరం రాదు. ఇప్పుడు మన అచల సంప్రదాయంలో అద్వైతం అయితే అంటే అద్వైతంలో మీరు చెప్పినటువంటి ప్రస్థానత్రయం, అదే కదా ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, దీన్ని ప్రస్థానత్రయం అన్నారు. అయితే ప్రస్థానత్రయం అద్వైతమే కాదు, ద్వైతం వాళ్ళు, విశిష్టాద్వైతం వాళ్ళు కూడా ప్రస్థానత్రయాన్ని వాడారు. శంకరాచార్యుల వారు వాటిని మెయిన్ చేశారు, అద్వైతం వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. అచల పరిపూర్ణ సాంప్రదాయం వాళ్ళు ఏమి గ్రంథాలని ఫాలో అవ్వాలి, మెయిన్ అంటే గ్రంథాలు మనకి ఎక్కడ మీరు సప్లై చేస్తారు. ఓకే ఓకే అచల పరిపూర్ణ ఓకే ఓకే అచల పరిపూర్ణ సాంప్రదాయంలో సాధకుడు తరించడానికి, లక్ష్యాన్ని చేరడానికి కావాల్సినటువంటి సబ్జెక్టు బుక్స్ ఏమిటి అంటే, ఒకటి దీక్షతి, శ్రీమద్ రాముడికి శివరామ దీక్షితుల వారు రచించినటువంటి దీక్షతి అని కనుక ఎవరైతే ఫాలో అవుతారో అదొకటి, అది ఫస్ట్. నెక్స్ట్ భద్రాద్రి రామశతకం, భద్రాద్రి సీత పరశురామ సీతాన నరసింహ. నెక్స్ట్ భాగవత కృష్ణదేశికుల వారు రచించినటువంటి కందార్థతరం, భాగవతుల కృష్ణదేశిక ప్రభుల వారు భాగవత కృష్ణదేశికుల వారు రచించినటువంటి కందార్థాలు అన్నమాట. ఇవి మెయిన్ అన్నమాట, ఈ మూడు మెయిన్. ఒకటి దీక్షితేమో, రెండు ఇది కందార్థాలు, రెండోది కందార్థాలు, మూడోది భద్రాద్రి రామశతకం. ఫస్ట్ దీక్షితేయం. అయితే దీక్షితేయం సద్గురుముఖత మనం విచారణ చేస్తే అర్థమవుతుంది. అవగాహన లేనుకున్న మామూలుగా దీక్షితేయం ఒక్కళ్ళే కూర్చొని చదువుకుంటే అందులోది అర్థం కాదు. అట్లా అది అర్థం కాకపోతే ఒకవేళ అప్పుడు కృష్ణదేశికుల వారు రచించినటువంటి కందార్థాలని ఫాలో అవ్వాలి. కందార్థాలు కూడా అర్థం కాకపోతే అప్పుడు భద్రాద్రి రామశతకంలో చెప్పినటువంటి పద్యాలు ఉన్నాయి, ఆ పద్యాలను అనుసరించి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. డిఫరెన్స్ అంటే భద్రాద్రి రామశతకంలో అయితే సాంఖ్యం, తారకం, అమనస్కం, మహావాక్య విచారణ, ఎరుక, పరిపూర్ణం, ముద్రలు, అన్ని రకాలు, ఆల్రౌండ్ అన్ని రకాలని, సాధకుడికి కావలసినటువంటి అన్ని రకాల జ్ఞానాన్ని పద్యాల రూపంలో అందించారు. దానికి తాత్పర్య సహితంగానే మనకు లభిస్తున్నాయి. వాటిల్లో మనకి ఇవి అర్థం గుర్తించవచ్చు. ఏదైనా అయ్యా మీరు బాగా కందార్థాలు చదివినా, దీక్షితేయం చదివినా, పద్యాలు చదివినా స్ట్రైట్గా అర్థం కావు, కొన్ని అర్థం కావు. గురుముఖత వినాలి ఏవైనా. కొన్ని మనకు అర్థమైంది, కొన్ని అర్థమైంది, కొన్నిటికి అసలు పుస్తకంతో అవసరం లేదు, మనం గుర్తించగలుగుతాం. పుస్తకం చదవంలోనే మనకి పద్యం చదువుతుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు కందార్థాల్లో కూడా పద్యము ప్లస్ కంద పద్యానికి దరువు రాశారు. కందార్థము అంటే కంద పద్యానికి దరువు, కొంత పద్యం కొంచెం దరువు, ఆ టైప్ అన్నమాట. అయితే ఏంటంటే ఎక్కువ భాగవత కృష్ణదేశికుల వారు కందార్థాలు రచించక పూర్వము దీక్షితేయమే నడిచింది. తర్వాత కందార్థాలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ కందార్థాలే. ఎందుకంటే అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి పద్ధతిలో కందార్థాల రచన ఉంది. ఎట్లా ఉందంటే ఇది సాఫ్ట్గా ఉంది, ఆ దీక్షితేయం అనేటువంటిది హార్డ్గా ఉంటుంది, దాంట్లో హార్డ్గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే
దాంట్లో ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉంది, చేదుగా ఉండే ట్యాబ్లెటే వేసుకోవాలంటాడు దీక్షితీయుడు, ఆ టైప్ ఉంటుంది. కానీ భాగవతకృష్ణ వేసుకోవాలి, చేదుగా ఉన్నది ఎందుకు, కొంచెం షుగర్ కోటెడ్ వేసుకుంటే ఏమైంది అని కొంచెం షుగర్ కోటెడ్ చేసి కొంచెం షుగర్ కోటెడ్ వేశారనమాట. అంత డ్రై కాకుండా, అంత డ్రై అయితే ఎక్కట్లేదు. అయినా కానీ సామాన్యుడికి చేరట్లేదు. అంత స్థాయి జ్ఞానం అందుకోవాలంటే సామాన్యుడికి అందట్లేదు. అది నేను మొన్న చెప్పింది అదే అన్నమాట స్టార్టింగ్లో. మీరు ఏదో సిద్ధాంతం అని చెప్పారనుకో, మరి ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఈ సిద్ధాంతం అర్థం కాదు మీరు చెప్పేది. మన సిద్ధాంతం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి, ట్రై చేయండి అని చెప్పి ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అయ్యా ఇది చాలా హై లెవెల్ సబ్జెక్ట్, అర్థమైందా? ఎందుకంటే ఇంత బ్రహ్మం ఉంది, మనం ఎక్స్పాండ్ అయ్యి బ్రహ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక జన్మరహితం ఏమైంది, మళ్ళీ ఇందులో మళ్ళీ ముందుకి వెనక్కి ఎక్కడెక్కడ తిరగటం అవుతుంది, కానీ మరి పైకి పోయేది ఏది? వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే కట్టుకుంటుంది. అంతే అంతే. భాగవతకృష్ణేశ్వరుల వారు ఇచ్చిన కానీ ఉపనిషత్తుల్లో కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. తన లోపల నుంచి వచ్చినటువంటి దాంతో సాలెపురుగు ఎట్లా గూడు కట్టుకొని కాసేపు ఉండి మళ్ళీ తన లోపలికి తీసుకుంటుందో, అలాగే బ్రహ్మం కూడా ఈ తనలో నుంచి జగత్తుని ప్రకటితం చేసి మళ్ళీ తనలోకి లయం చేసుకుంటుంది. ఆవిర్భావ తిరోభావాలు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బుర్హానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు మరి అచల సద్గురు సార్వభౌములైనటువంటి శ్రీ మరి ఎల్లయార్య సద్గురు ప్రభుల వారి యొక్క మరి పాదుకా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ లభించాయి. మరి వారి యొక్క అనుగ్రహంతో మరి ఈరోజు ఏ వాక్యాన్ని పలికిస్తారో అది గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉన్నది ఒకటే సిద్ధాంతం. మరి అదే విషయాన్ని అనేక సార్లు మనం విని ఉన్నాం. ఎందుకంటే ఆ గురువుగారు ఎన్నోసార్లు చెప్పున్నారు, ఎందరో మహాత్ములు చెప్తే కూడా మనం విని ఉన్నాం. ఆ విన్నదాన్ని ఈ సందర్భంగా ఆ గురువుగారి యొక్క పూజ రోజున ఆ గురువుగారు ఎలా గుర్తు చేస్తే అలా మరొకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎరుక మనందరికీ తెలిసింది. ఎరుకనగా ఏ వస్తువా, ఎరుకనగా ఎక్కడుంది, ఎంతటిది ఏది, ఎరుకనగా ఏర్పడినదా, ఎరుకనగా ఏమీ లేదా, ఎరిగి చెప్పుమురా, చెప్పితే మేము ఎరిగి ఒప్పెమురా. ఎరుకనగా ఏ వస్తువా, ఎరుకనగా ఎక్కడుంది, ఎంతటిది అది, ఎరుకనగా ఏర్పడినదా, ఎరుకనగా ఏమీ లేదా, ఎరిగి చెప్పుమురా, చెప్పితే మేము ఎరిగి ఒప్పెమురా అని చెప్పి మన మహాత్ములు చెప్పారు. మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఏంటంటే ఎరుకంటే ఏమీ లేదని, ఎరుకను గూర్చి విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పి, ఎరుకతో పనే లేదని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఎరుక పుట్టలేదని, అది పుట్టనే లేదని, మరి పుట్టనే లేనటువంటి దాని గురించి విచారణ కూడా అవసరం లేదని చెప్పి, అది తోచినదని మనకి ఇలా పెద్దలు చెప్పి ఉన్నారు. అంటే మహాత్ములు ఏంటంటే సాధకుల యొక్క స్థాయిని బట్టి చెప్తారు. అంటే ఇప్పుడు ఒకే విషయాన్ని నలుగురికి చెప్పినా కానీ నలుగురు దాన్ని ఒకే విధంగా అర్థం చేసుకోలేరు. వాళ్ళ స్థాయిని బట్టి అర్థం చేసుకుంటారు.
అలాగే మహాత్ములు ఒక్కో సందర్భంలో ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆయా వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, మనకు తెలిసిందే మళ్ళీ ఒకసారి ఇప్పుడు గురువుగారు చెప్పిందే గుర్తు చేసుకుందాం. ఎరుక, పరిపూర్ణం ఉన్నది రెండు. ఒకటి లేని ఎరుక అన్నారు, ఎరుక అన్నారు, ఇది లేనిది అన్నారు. అయితే అసలు లేదా, ఎరుక అనేది అసలు లేదా, ఎరుక అనేది పుట్టలేదా, ఎరుక అనేది పుట్టలేదా? మరి పుట్టకపోతే మరి ఇంకా సాధన ఎందుకు? సపోజ్ ఒక ఆయన పుట్టలేదండి, ఆయన పుట్టలేదంటే హాస్పిటల్కి పోయిందంట అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆయన పుట్టనే లేదు, హాస్పిటల్కి పోయిందంట, జ్వరం తగిలిందంట, ఇంజక్షన్ చేయించుకోవడానికి అని అన్నారనుకోండి, ఏమంటాం మనం? అసలు వాడు పుట్టకపోతే ఇంజక్షన్ ఎందుకు రా, అసలు హాస్పిటల్కి ఎందుకు అన్నాడు? పుట్టినోడుకు కదా జబ్బు, జబ్బు ఎవరికి ఉంటుంది? పుట్టినోడుకు ఉంటుంది. వాడు పుట్టకపోతే జబ్బే లేదు కదా, పుట్టనోడికి లేదు. అయితే ఇప్పుడు మనం పుట్టినమో లేదో తెలియాలి, మనం పుట్టినమో లేదో తెలియాలి. అయితే పుట్టలేదని శాస్త్రం చెబుతుంది, మనం పుట్టలేదని సిద్ధాంతం చెప్తుంది. పుట్టినట్లు మనకి కనపడుతున్నాం. ఇప్పుడు నేను పుట్టినట్టు కనపట్టలేదా? ఇప్పుడు ఎండకు పడి 4 అడుగులు వేస్తే రొప్పు వచ్చాయి, ఆయాసపడే నీడ కింద చేరు, ఏసీ అయితే కూర్చొని అమ్మాయి అమ్మాయి అని అంటున్నాం. మరి పుట్టనోడికి ఆ దడెందుకు, ఆయాసం ఎందుకు, ఎండ తాపం ఎందుకు? ఇప్పుడు మరి పుట్టినట్టు కూడా తెలుస్తుంది, మనం పుట్టినట్టు కూడా తెలుస్తుంది. తెలవట్లేదా పుట్టినట్టు? ఇప్పుడు మనం పుట్టినట్టు తెలవట్లేదా? ఇక మీది తెలవకపోతే ఏం లేదు. ఒకవేళ ఎవరైనా నేను పుట్టినట్టు కూడా తెలుస్తుందండి గురువుగారు, నేను పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది, ఆకలి అవుతున్నట్టు తెలుస్తుంది, కడుపును నొప్పిస్తే వామ్ వేసుకోవాలనిపిస్తుంది, జీలకర్ర వేసుకోవాలనిపిస్తుంది, అవన్నీ మరి నిద్ర వస్తే నిద్రపోవాలనిపిస్తుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా మన జీవితంలో అనుభవంలో ఉన్నవే కదా. అయితే మరి పుట్టలేదంటే అసలు ఎక్కడ పుట్టలేదు, ఎప్పుడు పుట్టలేదు, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది, అంతే కదా. అయితే ఏది పుట్టింది ఏది పుట్టలేదు అనేది విషయం ఇక్కడ, అంతే కదా. భ్రాంతి పుట్టింది అన్నారు. ఏం పుట్టింది అంటే భ్రాంతి చేత మనం పుట్టినమని అనుకుంటున్నమాట. ఆ భ్రాంతిని ఆ గురు సన్నిధికి చేరినప్పుడు ఆ భ్రాంతిని వారు విడిపిస్తే మనకు జన్మరహితం అయింది అని చెప్పారు. ఓకే, ఇది విషయం అసలు. అయితే మనకిప్పుడు పుట్టిన దాని గురించి, ఇప్పుడు ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు అది పుట్టిన దాని గురించి కదా చెప్పుకోవాల్సింది, ఇక పుట్టిన దాని గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు మన విషయం ఏంటంటే పుట్టిన దాని గురించి మాట్లాడుకోవాలి. అందుకే భాగవత కృష్ణదేశకుల వారు ఎందుకు ఏమన్నారంటే, పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టువలే కదలకుండును బట్టబయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును అని. అంటే పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక రెండు ఉన్నాయి అన్నాడు. పుట్టుట గిట్టుట లేనిది ఒకటి ఉంది, పుట్టి గిట్టేటువంటిది ఒకటి ఉంది అని చెప్పారు. అయితే ఈ పుట్టి గిట్టేటువంటి దాన్ని ఎరుక అన్నారు, పుట్టి గిట్టేటువంటి దాన్ని ఎరుక అన్నారు. పుట్టుట గిట్టుట లేనటువంటి దాన్ని పరిపూర్ణము అన్నారు. ఇది ఒక క్లారిటీ వచ్చింది. పుట్టి గిట్టేది ఒకటి ఉంది, పుట్టి గిట్టంది ఒకటి ఉంది, ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ పుట్టి గిట్టేటువంటి దాన్ని ఎరుక అన్నారు కదా, ఎరుక అన్నారు కదా. ఇది మరి పుట్టిందని కొంతమంది అంటున్నారు, పుట్టలేదని కొంతమంది అంటున్నారు. ఎరుక అనేటువంటి దాన్ని పుట్టిందని కొంతమంది అంటున్నారు, పుట్టలేదని. అయితే ఎరుక పుట్టలేదా అంటే పరిపూర్ణమనందు పుట్టలేదు, పరిపూర్ణానికి ఎరుక పుట్టలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే ఈ ఎరుక ఎక్కడ పుట్టలేదంటే పరిపూర్ణానికి పుట్టలేదు. ఈ ఎరుక ఎక్కడ, పరిపూర్ణంలో ఎరుక పుట్టలేదు, పరిపూర్ణములో ఎరుక పుట్టలేదు. అది ఏమంటారు? అచల పరిపూర్ణ పరవాక్యమునకు తెలియకుండగానే, దానికి సంబంధము లేకుండగానే స్వయముగా ఏర్పడినది బ్రహ్మము. బ్రాహ్మణో రవ్యక్తాన్ అవ్యక్తో మహత్మహతో మహదంకార మహదంకారు పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ అని చెప్పి మనకి త్రిషికి బ్రాహ్మణ ఉపనిషత్తులో చెప్పారు. బ్రహ్మం అనేది ఒకటి పుట్టింది అన్నారు. దాన్నే మన సాంప్రదాయంలో ఎరుక అన్నారు. ఎరుక అంటే ఏంటి? ఎరుక అంటే ఏంటి? మళ్ళీ దీంట్లో ఖండ ఎరుకని అఖండ ఎరుకని మళ్ళీ రకరకాలు. ఖండ ఎరుకని అఖండ ఎరుక. ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి చెప్పారు భాగవత కృష్ణ ప్రభు. పిండ బ్రహ్మాండంబులు రెండును, ఈ రెంటిలోని రెండహములు, ఖండములు 4 గూడి, ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూప గణరా మా తండ్రి, ఇది తెలిపిన ఘనుడే
తల్లి, తండ్రి, దాత, ఇక అన్నీ చెప్పుకోవచ్చు. పిండ బ్రహ్మాండాలు రెండు, ఈ రెండింటిలోని రెండు అహములు, ఖండములు 4 కూడి అఖండంబకు ఎరుక రూపు గండ్ర. ఎరుక అంటే అది అని చెప్పారు, దాన్ని అఖండ ఎరుక అన్నారు. అంటే పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటిది పిండాండం అనుకుంటే, ఇందులో ఉన్నటువంటి ఆ ఎరిగేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, జీవుడు ఎవరైతే ఉన్నారో దాన్ని జీవుడని, భూమి మొదలు ఆకాశం వరకు అదే పిపీల కాంతి బ్రహ్మ పర్యంతం వరకు వ్యాపించుకున్నటువంటి దాన్ని బ్రహ్మాండం అని, అందులో ఉన్నటువంటి ఈశ్వరుడు అది ఒక అహము. పిండాండము అందులో ఉన్న జీవుడు ఇంకొక అహము, బ్రహ్మాండము అందులో ఉన్న అహం. ఈ 4 కలిపితే అఖండ ఎరుక అన్నారు. ఈ 4 కలిపితే అఖండ ఎరుక అన్నారు. ఇప్పుడు అఖండ ఎరుక అంటే ఇప్పుడు మన సాధనలో మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఇప్పుడు జన్మరహితం కావాల్సింది ఖండ ఎరుకక అఖండ ఎరుకక? ఇప్పుడు శ్రీధరుల వారో, శివరామ దీక్షితుల వారో, భాగవత కృష్ణ ప్రభువుల వారో, మళ్ళీ పీల్కాన్ లక్ష్మణ దేశకుల వారో, లేకపోతే పొన్నాల రాజయ్య గారో, లేకపోతే ఉప్పలంచ కృష్ణమూర్తి గారో, లేకపోతే ఎల్లయ్య గురుస్వామో, ఇలా ఈ గురువులందరూ మహాత్ములు ఉన్నారు కదా, వాళ్ళు మరి ఇప్పుడు అఖండ ఎరుకను రహితం చేస్తున్నారా, ఖండ ఎరుకను రహితం చేస్తున్నారు? ఇప్పుడు జన్మరహితం కావాల్సింది దేనికి? ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు జన్మరహితం కావాల్సింది అడిగింది ఎవరు? దుఃఖం దేనికుంది? దుఃఖం దేనికుంది? ఇప్పుడు మన ప్రయత్నం అంతా దేనికోసం? ఖండ ఎరుక రహితమా, అఖండ ఎరుక రహితమా? అఖండ ఎరుక రహితం అయితే మళ్ళీ ఇవన్నీ ఉంటాయా? ఎట్లా అంటే ఒక దబరా గిన్నె పెద్దది తీసుకున్నారు, దాంట్లో చిన్న చిన్న బొమ్మలు పెట్టారనుకోండి. ఇప్పుడు బొమ్మలు పెట్టారనుకోండి, ఆ బొమ్మలన్నిటికీ కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చారనుకోండి, అవన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాని కనెక్షన్ ఆఫ్ చేస్తే ఆగుద్ది, లేకుంటే ఈ బౌల్ గిన్నె మొత్తం తీసుకుపోయి బయట పడేస్తే ఒక పద్ధతి. ఇప్పుడు మన గురువులందరూ కూడా చేసింది మరి అందులో ఉన్నటువంటి ఒక్కొక్క బొమ్మకు ఉన్నటువంటి కనెక్షన్ కట్ చేశారా, లేకపోతే బౌల్ మొత్తం తీసేశారా? బౌల్ మొత్తం తీసేస్తే మనం అందరం సాధన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్రీధరుల వారో, శివరామకృష్ణుల వారో అఖండ ఎరుకనే రహితం చేశారనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఈ సాధనలని మనం చేయాలా? మనం సపోజ్ ఒక కుటుంబంలో 8 మంది పుత్రులు ఉన్నారండి, 8 మందికి అప్పు ఉంది, 8 మందికి ఆ అప్పు ఉంది. ఆ అప్పు మొత్తం ఒక ఆయన తీర్చేసింది అనుకోండి, తండ్రే ఈ అప్పు మొత్తం తీర్చేసింది అనుకోండి, మళ్ళీ వీళ్ళు ఒక్కొక్కరు అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. అట్లనే ఇప్పుడు ఆయన అప్పు తీర్చలేదనుకోండి, ఏం చేయాలా? అందరు అప్పు ఎవరు అప్పు వాళ్ళు తీర్చుకోవాలి. అవునంతే కదా. ఇప్పుడు అఖండ ఎరుక, ఇప్పుడు ఖండ ఎరుక రహితం కావాల్సింది. అఖండ ఎరుక అంటే ఏమన్నారు? పిపీల కాదు బ్రహ్మ పర్యంతం వరకు ఉన్నటువంటి దాన్ని అఖండ ఎరుక అన్నారు. ఓకే, అఖండ ఎరుక అంటే బ్రహ్మాండం మొత్తం, బ్రహ్మాండములో ఉన్నటువంటి చైతన్యము, అది అఖండ ఎరుక అన్నారు. ఇప్పుడు దాన్ని రహితం చేద్దామా, దీన్ని రహితం చేద్దామా? ఇప్పుడు మన ప్రయత్నం ఇప్పుడు మనకి దాంతో పని లేదు, ఇప్పుడు ఒక చెట్టుకి అనేకమైనటువంటి విత్తనాలు ఉన్నాయనుకోండి, అందులో ఉన్నటువంటి ఒక విత్తనం కాల్చినవనుకోండి, ఒక విత్తనం నేననే విత్తనం, నాకు సంబంధించినటువంటి నేను అనేటువంటి ఒక విత్తనాన్ని తీసుకొస్తే నేను కాల్చుకున్నాడు, గురువుగారి దగ్గర తీసుకొస్తే కాలువనడు, కాల్చిండు. గురువుగారు అందులో ఉన్నటువంటి ఆ బీజాన్ని, ఆ అహం అనేటువంటి బీజాన్ని కాల్ చేసిండు. ఇక నేను లేనన్న, ఉన్నవుగా అన్నాడు, ఉంటే అది కూడా తీసుకో గురువుగారు అన్న, ఇక మొత్తం తీసేసుకుండు. ఇప్పుడు నేను లేను కదా, మరి చెట్టుకున్నవి ఉంటాయి ఏమంటవా? మిగతా విత్తనాలన్నీ, మిగతా పండ్లు, కాయలు, విత్తనాలన్నీ ఉంటాయా? మరి వాటితో మనకి ఏమైనా సంబంధమా? మనకి సంబంధం లేదు. అవి ఉన్నా నాకు సంబంధం లేదు, లేకపోయినా సంబంధం లేదు. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి? మనల్ని మనం లేకుండా చేసుకోవడం తప్ప మిగతా దాంతో మనకు సంబంధం లేదు. నేను లేకుండా పోవాలంతే. నాకు మూలమైనటువంటి ఏ అహమైతే ఉన్నదో, నాకు మూలమైనటువంటి కారణమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దాన్ని లేకుండా చేసుకోవడం నా లక్ష్యం. మిగతా దాంతో నాకు సంబంధం లేదు. మిగతాది ఉంటుందా ఉండదా నాకు సంబంధం లేదు. అది ఉన్నా నాకు సంబంధం లేదు, లేకపోయినా సంబంధం. ఎందుకంటే లేనని నేను లేకపోయిన వెనుక, నేను లేకపోయిన వెనుక తావుండు. ఉంటే దాన్ని ఎట్లేరు కదా నీవు? లేనని నీవు లేకపోయిన వెనుక మరి అది ఉంటే నీకెందుకు? అది ఉంటే ఏంటి, పోతే నీకేంది? నీకేం సంబంధం? నేను లేనంతే, నాకు దాంతో సంబంధం లేదు. నేను లేకపోవటమే నా లక్ష్యం. అది ఉన్నదా లేదా అనేదంతా నాకు సంబంధం లేదు. ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, అది ఏమనుకుంటుంది? ఎవరు చూడట్లేదు అనుకుంది, అది ఎవరూ చూడట్లేదు. ఇప్పుడు చూస్తే మాత్రం దానికి ఏమైనా సంబంధం ఉందా? చూస్తే ఏంటి, చూడకపోదు. అది పాలైతే తాగుతుంది, మిగతా దాంతో సంబంధం లేదు. అట్లే నేను లేకుండా పోతా అంతే, నాకు మిగతా దాంతో సంబంధం లేదు. ఓకే, ఇది క్లారిటీ, అంతే కదా.
ఈ మనకి భావత కృష్ణదేశకులు వారు కందార్థంలో ఏమంటారంటే 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుతు లోకాతీతం ఆలోకించి గురునిచే లోకాతీతం ఆలోకించి ఏమన్నారు? లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు, ఈ లోకము జోలి విడువు, ఇంతే చాలన్నా. ఎంత తేలిగ్గా చెప్పారు, కానీ అక్కడ ఇంకొక మెలక చెప్పారు, ఒక పాయింట్ చెప్పారు. ఏమన్నారంటే ఇంతే చాలన్నా, కానీ నీతో కూడా ఇది మరువకన్నా. అంటే గురువుగారికి 4 రకాల సేవలు చేసిండు, ఆత్మాంగ స్థాన భావ శుశ్రూషలు చేసిండు, 4 రకాల సేవలు చేసిండు. లోలత గావించుకొంచు బాగా విచారించిండు, ఆలోచించు. గురువుగారి దగ్గరకు చెండు, గురుదేవ మరి ఏం చేయమంటానండు. నాయన ముందు లోకాతీతమైనటువంటిది ఒకటి ఉంది, దాని గురించి తెలుసుకో. లోకాతీతం బాగా ఉంది. దాన్ని ఆలోచించిన తర్వాత ఈ లోకము జోలి విడువు, ఈ లోకము యొక్క జోలి విడువు, ఇంతే చాలు, ఇంతే చాలు, ఇంక నువ్వేం చేయక్కల, ఇంతే చాలు, నువ్వేం చేయక్కల, ఇది వదిలిపెడితే చాలండు. కానీ ఇది వదిలిపెట్టేప్పుడు ఇందులో నువ్వు కూడా ఉన్నావని తెలుసుకొని నీతో సహా విడిచిపెట్టు. ఇందాక బౌలు పారేయమన్నారు కదా, ఆ బౌలు పారేసేప్పుడు ఆ బౌల్లో నువ్వు కూడా నీతో సహా బౌలు పారే, నీతో సహా నువ్వు కూడా అందులోనే ఉన్నవని, నువ్వు కూడా లేవనే విషయాన్ని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టు. నీతో కూడా ఇది అమ్మయ్య నేను లేనని అనుకున్నాడు, నేను కూడా లేను. గురువుగారికి ఇచ్చేప్పుడు నాతో సహా అన్నిటినీ నాది అనేటువంటిది ఏమీ లేకుండా, నేను అనేటువంటిది ఏమీ లేకుండా, అహంకారము మమకారము లేకుండా తనువు మనసు ధనము తెలివి సమస్తాన్ని కూడా సర్వస్వాన్ని గురువుకి సమర్పించటం అనేటువంటిది జరిగింది. అలా సమర్పించితే నేను లేను, ఇది మనకి ఒక క్లారిటీ ఉంది. ఇచ్చేస్తే ఇలా ఇచ్చేయాలి, మొత్తం నాతో సహా మొత్తాన్ని కూడా కంప్లీట్గా సరెండర్ చేయటం అనేటువంటిది ఇది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అయితే ఇంతకీ అసలు మరి ఇమ్మంటున్నారు కదా, అసలు నేను ఉంటేనా ఇచ్చేది లేకపోతేనా ఇచ్చేది? ఇస్తే ఉన్నాం, కానీ ఇవ్వకముందు ఉంటామా ఉండమా? ఇచ్చిన తర్వాత ఉంటామా ఉండమా? ఇస్తే ఉన్నాం, ఇవ్వకపోతే ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం గురువుగారికి సమర్పించుకున్నామా లేదా? సర్వస్వాన్ని సమర్పించితే ఇప్పుడు మనం ఉన్నట్టా లేనట్టా? ఉండి లేని వారం, ఉన్నా లేని వారమే. ఎందుకంటే కంప్లీట్లీ వారికి ఇచ్చేసినాం. ఇది మన ఆధీనంలో లేదు, ఇది మంది కాదు, ఈ వస్తువు మంది కానే కాదు, ఈ శరీరం నాది కాదు, పీల్చే గాలి నాది కాదు, మాట్లాడే మాట నాది కాదు, వినికిడి నాది కాదు, ఏది నాది కాదు. నేను లేను, కంప్లీట్లీ సరెండర్, మొత్తాన్ని వారికి అప్పచెప్పాను. నేను లేను, కానీ ఉన్నట్లు కనపడుతున్నా అంతే. ఉన్నట్లు కనపడ్డా కానీ నేను లేను. మాట్లాడుతున్నావు కదా, మాట్లాడినా లేను. మరి చూస్తున్నావుగా స్వామి, చూసినా నేను లేను. మరి తింటున్నావుగా, తిన్నా లేను. నేను లేను అనేది దృఢం చేసుకోవాలి. ఇది మనకు చేయాల్సింది చెప్పారు. అయితే ఇవ్వకపోతే ఉన్ననా లేనా? ఇవ్వకపోతే నేను ఉన్ననా లేనా? ఇవ్వకపోతే నేనున్నా. అయితే ఎక్కడున్నావు? ఇవ్వకపోతే నువ్వు ఎక్కడున్నావు? శరీరంలోనే ఉన్నా. ఇవ్వకపోతే ఎక్కడున్నావు? శరీరంలోనే ఉన్నా. శరీరంలో ఎక్కడున్నావు? నువ్వు శరీరంలో ఎక్కడున్నావు? ఎట్లున్నావు? శరీరంలో ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? భాగవత కృష్ణదేశకుల వారు మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రొంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అది ఎరుకానే పులుగుండు చోటు. భాగవత కృష్ణదేశకుల వారు చెప్పారు కదా, తొర్రలు 9 గల మేన్మర్రికి, 9 తొర్రలు ఉన్నటువంటి 9 రంధ్రాలు ఉన్నటువంటి శరీరం అనేటువంటి మర్రి చెట్టుకి ఒక రెంటిలోన ఒక 2 ఉన్నాయంట. ఆ ఒక రెంటిలోన మర్రలు 4 రంగులు ఉన్నాయట. ఏమిటా రంగులు? ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు ఒక రంధ్రం ఉందట. అది ఎరుకానే పులుగుండు చోటు. ఎరుక అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుంది అన్నారు. ఎరుక యొక్క స్థానం ఎక్కడ అంటే
అక్కడ అని చెప్పారు. అంటే భూమధ్య స్థానం అనుకోండి. ఎరుక యొక్క స్థానం ఎక్కడంటే భూమధ్య స్థానం, అయితే కన్ను, నేత్రస్థానం కన్ను, రెండు నేత్రాల మధ్యలో అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ సరౌండింగ్స్ మొత్తంలో కూడా సహస్రారంలో ఉన్నటువంటి చైతన్యం యొక్క రిఫ్లెక్షన్, చైతన్యం యొక్క ప్రతిబింబం ఇక్కడే ప్రతిఫలిస్తుంది. ఆజ్ఞాచక్రంలోనే సహస్రారంలో ఉన్నటువంటి ఆ వెలుగు ప్రసరితమవుతుంది, ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిబింబాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు. ఎరుక యొక్క ప్రతిబింబాన్ని మనం భూమధ్య స్థానంలో దర్శించవచ్చు అని చెప్పారు. ఇంకొక మాట చెప్పారు, వన్నియలైదొక చోటును పన్నుగా కలసినది హృదయ పద్మమ్మనుచున్ ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బల్కు చున్నావేసుని. శృతులు అంటే ఉపనిషత్తుల్లో చెప్పారంట. ఏమని చెప్పారు? వన్నియలైదొక చోటను పన్నుగా కలసినది హృదయ పద్మమ్మనుచున్. 5 రంగులు ఒక చోట కలిసినాయట. 5 రంగులు కలిసినటువంటి చోటును మనకు ఇక్కడ ఎరుక ఉండేటువంటి స్థానము అని చెప్పారు. పన్నుగా కలిసినది హృదయ పద్మమ్మనుచున్ ఎన్నుదురు జనులు ఎరుక అందున్నాదని శృతుల్లోనే చెప్పారంట ఎరుక అందులో ఉన్నది అని చెప్పి. అంటే హృదయ స్థానం చెప్పారు, భూమధ్య స్థానం చెప్పారు. ఇప్పుడు భూమధ్య స్థానంలో ఎరుక నీవు తెలుసుకోవచ్చు, హృదయ స్థానంలో కూడా ఎరుకను గురించి తెలుసుకోవచ్చు. కానీ ఎరుక యొక్క స్వస్థానం సహస్రారం. కానీ సహస్రారంలో దర్శించడానికి నీకు వీల్లేదు. ఎప్పుడైతే నీవు సహస్రారంలోకి వెళ్తావో నీకు మనసు అక్కడ కనిపించదు, అక్కడ మనసు ఉండదు, మనసు నిర్విషయ స్థితిని పొందుతుంది. అక్కడ ఎలాంటి వికల్పాలు ఉండవు, అక్కడ నిశ్చలమైనటువంటి స్థితి ఉంది. ఎప్పుడైతే నీవు సహస్రారంలోకి వెళతావు, అంటే సహస్రారంలో నువ్వు వెళ్ళటం అంటే ప్రాణం, నువ్వెక్కడున్నావు? ప్రాణంలో ఉన్నావు, ప్రాణస్వరూపమై ఉన్నావు ఈ శరీరంలో. జీవుడు ఎలా ఉన్నాడు? జీవుడు వేరే, ప్రాణం వేరే. ప్రాణమే జీవుడై ఉన్నాడు, జీవుడే ప్రాణమై ఉన్నాడు. ఇట్టి జీవుడు, ఇట్టి ప్రాణము సాధన ద్వారా సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సహస్రార చక్రంలో ఎరుక యొక్క అఖండ ఎరుక అనుభూతి నీకు అందుతుంది. భూమధ్యంలో ఉన్నప్పుడు ఖండ ఎరుకకు సంబంధించినటువంటి అనుభూతి కలుగుతుంది. సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు అఖండ ఎరుకకు సంబంధించినటువంటి అనుభూతి కలుగుతుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పినటువంటిది సహస్రారంలో ప్రకాశించేటువంటి జ్యోతి స్వరూపాన్ని గురించి. దాని యొక్క ప్రతిబింబము భూమధ్య స్థానంలో ప్రకటితమవుతుంది. ఏ సాధకుడైతే గురువు సూచించినటువంటి పద్ధతిగా తారకాయోగ సాధన చేసి సోహం ధ్యానం ద్వారా సహస్రారానికి చేరుకుంటే ఎరుకకు సంబంధించినటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది మరి ఎరుక ఇందులో ఉందని చెప్పారు. ఎరుక ఇందులో ఉంది. ఎట్లుంది? అది ఏం చేస్తుంది అంటే అది తెలివి రూపమై ఉంది. ఎట్లా ఉంది? తెలివి రూపమైంది, ఎరుగుతూ ఉంది. అది ఉంటేనే ఎరుక ఉంది, అది ఉంటేనే ఎరగటం అనేది ఉందన్నమాట. అది లేకపోతే ఎరగటం లేదు. మరి ఇందులో ఉందని కదా, అది నల్లగుందా, తెల్లగుందా, ఎర్రగుందా, పచ్చగుందా, ఎట్లుంది? అది జ్యోతి స్వరూపమే ప్రకాశిస్తూ ఉందని చెప్పారు. ఎరుక ఏ రూపంలో ఉంది? జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ఉంది. అది ఏ స్థానంలో ఉంది అంటే భూమధ్య స్థానంలో ఉందని చెప్పారు. అంటే సాధకుడికి అర్థం కావటం కోసం లెర్నింగ్ స్టార్టింగ్లో అలా చెప్తారు, నాయన ఎరుక ఈ స్థానంలో ఉంది, అది ఈ స్వరూపంలో ఉంది, దానికి ఇలాంటి స్వభావం ఉంది, దానికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఎరుగుట మర్చుట దాని యొక్క లక్షణాలు. ఎరిగిద్ది, మర్చిపోయింది. ఇప్పుడు ఏం మర్చిపోయింది, ఏం ఎరిగింది? ఎరుకంటే ఏంటి, మరుపు అంటే ఏంటి అనుకోవాలి. ఒకసారి మనం గురువుగారు చెప్పారు, గుర్తుండే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎరుకంటే ఏంటి, మరుపు అంటే ఏంటి? మరుపు అంటే మర్చిపోవటం, మరుపు అంటే మర్చిపో. దేన్ని మర్చిపోయాను? ఇప్పుడు మనం దేన్ని మర్చిపోయాను? దేన్ని మర్చిపోతే గురువుగారు ఎరగజేశారు మనకి అంటే తనను తాను మర్చిపోయాడు. తనను తాను మర్చిపోయి తాను దేహం అనుకుంటాడు, తనకి పుట్టుచావులు ఉన్నాయి అనుకుంటాడు, తాను పుట్టాడని, పెరుగుతున్నాడని, మరణిస్తున్నాడని తాను భ్రమిస్తున్నాడు. తాను పుట్టలేదని, పెరిగేవాడు కాదని, తనకు మరణం కూడా లేదు అని తెలుసుకోవాలి కదా.
అంటే మరుపు అంటే తన యొక్క స్వరూపాన్ని తాను మర్చిపోయాడు, తాను ఎరుక అనే విషయాన్ని మర్చిపోయాడు. ఓకే, ఇప్పుడు తానెవరు? గురువుని చేరిన తర్వాత తన స్వరూపాన్ని తాను గురువుగారు ఎరగజేశారు. ఎక్కడ ఎరగజేశారు? ఇప్పుడు మనం ఎందులో ఉంటే ఎరగజేశారు? ఇప్పుడు ఎరుకను మనకు ఎక్కడ దర్శింపజేస్తారు? ఎరుకను దర్శించాలా వద్దా? ఏంది గురువుగారు ఎరుకను దర్శించేది ఉంది? బయట ఉంది అదే, లోపల ఉంది, అంతటా ఉంది అదే కదా, కనపడేదంతా, వినపడేదంతా, చూసేదంతా అంతా ఎరుకే కదా అంటాం. అంతా ఒకటే కదా అంటాం. అవునా కదా? అంతా ఒకటేనా? వేరు వేరుగా ఉందా? అంతా ఒకటేనా? బయట ఉన్నది లోపల ఉన్నది ఒకటేనా? చైతన్యము జడము ఒకటేనా? చైతన్యము జడము ఒకటేనా? క్షరము అక్షరము ఒకటేనా? వ్యక్తము అవ్యక్తము ఒకటేనా? ఒకటంటే ఒకటే, కాదంటే కాదు. ఆ జ్ఞానము కలగనంత వరకు వేరే, జ్ఞానము కలిగిన తర్వాత విచారణ చేస్తే ఒక్కటని అర్థమైంది. అప్పటి వరకు వేరంటే వేరే, కాదంటే కాదు. అది గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మనకు దృఢమైనటువంటి స్థాయిని బట్టి, మనకు వచ్చినటువంటి అనుభవాన్ని బట్టి మనం ఒకటంటే ఒకటి, వేరంటే వేరు. అందుకే లెర్నింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమని చెప్తారంటే దేహం అశాశ్వతమైంది, ఆత్మ శాశ్వతమైందని కొన్నాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాడికి అట్ట చెప్పాలా. ఇప్పుడు పిల్లగాడికి ఒకేసారి పాఠం చెబితే వాడికి అర్థం కాదు. ఎట్లంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు గుర్తు చేస్తాను. వాళ్ళ తాతగారు వాళ్ళ పిల్లగాడు పండగకు వచ్చారన్నమాట. వస్తే ఆ పిల్లగాడు తాత వర్షం ఎట్లా కురుస్తుంది అన్నాడు. అంటే ఆ రోజు వర్షం కురుస్తుంది. చిన్న పిల్లవాడు అనమాట, 2nd క్లాస్ చదువుతున్నాడు. తాత వర్షం ఎట్లా కురుస్తుందంటే ఆయన ఎడ్యుకేటెడే, సైంటిస్టు. మరి పిల్లగాడు 2వ తరగతి పిల్లగాడికి అంత జీవితం అర్థం కాదు కదా. ఆ పిల్లగాడికి ఏమని చెప్పండి, పైన వానతాత అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆయన పెద్ద చెంబు తీసుకొని కిందికి నీళ్లు పోస్తాడు, అదే వర్షం రా అన్నాడు. ఓ వెరీ గుడ్ తాత భలే చెప్పిన అన్నాడు. ఈ పిల్లగాడు అమెరికా వెళ్ళి అక్కడే మొత్తం చదువుకొని వాడు వర్షాలు ఎలా కురుస్తాయి, మేఘాలు ఎలా పుడతాయి, వీటన్నిటి మీద మెరుపులు ఎలా వస్తాయి, ఉరుములు ఎలా వస్తాయి మొత్తం రీసెర్చ్ చేసి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ తాతగారిని అదే ప్రశ్న అడిగిండు. 2వ తరగతిలో ఏదైతే అడిగిండో పిహెచ్డీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తాతగారిని అదే తాత వర్షం ఎలా పడుతుంది అన్నాడు. ఏం లేదు నాన్న, సముద్రంలో ఉన్నటువంటి నీరు వేడికి ఆవిరై మేఘరూపాన్ని ధరించి తర్వాత ఆ మేఘరూపాన్ని ధరించినటువంటిది చల్లబడినప్పుడు, గాలి సోకినప్పుడు మళ్ళీ అవి ద్రవీభవించి మళ్ళీ కిందికి వర్ష రూపంలో వర్షిస్తుంది అని చెప్పాడు. అది డైరీలో నోట్ చేసుకుండు 2వ తరగతి అప్పుడు, ఇది డైరీలో నోట్ చేసుకుండు. మరి తాత నాకు 2nd క్లాస్లో ఉన్నప్పుడు అలా చెప్పావు, వానతాత చెంబుతో పోస్తున్నాను, మరి ఇప్పుడు ఇలా చెప్పావు ఎందుకు అన్నాడు. అప్పుడు నీకు అలా చెప్తేనే అర్థమైంది, ఇప్పుడు ఇలా చెప్తేనే అర్థమవుద్ది, అప్పుడే కనుక ఇదంతా చెప్తే నీకు అసలు అర్థం కాదురా. అంటే గురువు కూడా ఏం చేస్తాడంటే సాధకుడికి వచ్చినటువంటి స్థితిని బట్టి, ఆ యొక్క స్థాయిని బట్టి అర్థమయ్యేట్లుగా చెప్తారు. ఫస్ట్ దేహ భ్రాంతిని గురించి చెప్తారు, దేహము అసత్యము, ఆత్మ సత్యము అని చెప్తారు. తర్వాత కొంతకాలమై విచారణ చేసిన తర్వాత మరి దేహం ఎక్కడి నుంచి వచ్చింది గురువుగారు అని అడిగిండు. ఇప్పుడు ఆత్మసత్యం అన్నో బాగానే ఉంది, మరి దేహం ఏడి నుంచి వచ్చింది, దేహాన్ని ఉరి పుట్టించారు. అప్పుడు గురువుగారు దేహానికి కూడా మూలం అది, ఆత్మకు ఏది మూలమో దేహానికి కూడా మూలం. రెండిటికి మూలం ఒక్కటే ఉంది, రెండిటికి మూలం వేరే లేదు. ఎరుక మరపులు రెండిటికి కూడా మూలము ఒక్కటే ఉన్నది అని చెప్పారు. ఓకే, అప్పుడు అంటే విచారణ చేసినప్పుడు అంటే బ్రహ్మం నుండి అవ్యక్తం, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంగం, మహదాంగం నుండి పంచతన్మాత్రం నుండి పంచమహాభూతాలు ఏర్పడినాన, పంచభూతాల్లో నుంచి స్థూల శరీరం వచ్చింది, పంచతన్మాత్రకుల్లో నుంచి ఇంద్రియాలు వచ్చినాయి, పంచశక్తుల్లో నుంచి జీవుడు వచ్చాడు, పంచబీజాల్లో నుంచి ప్రాణం వచ్చింది, పంచదేవతల్లో నుంచి ప్రత్యేగాత్మ వచ్చింది, బ్రహ్మాండంలో ఉన్నాయి పిండాండంలో ఉన్నాయిరా, ఇవన్నీ కూడా బ్రహ్మము నుంచే వచ్చినాయిరా, అన్నిటికీ మూలం అదేరా నాయన, మన యొక్క లక్ష్యం బ్రహ్మాన్ని చేరటం, అదే మన యొక్క లక్ష్యం అయ్యింది అన్నాడు. ఓకే, ఇవన్నీ కలిసినాయి. ఏమేమి కలిసినాయి? బ్రహ్మాండంలో పంచభూతాల్లో నుంచి స్థూల శరీరం వచ్చింది, పంచతన్మాత్రకల్లో నుంచి ఇంద్రియాలు వచ్చినాయి, పంచశక్తుల్లో నుంచి జీవుడు వచ్చిండు, పంచ బీజాల్లో నుంచి ప్రాణం వచ్చింది, పంచదేవతల్లో నుంచి ప్రత్యేగాత్మ వచ్చింది. ఇదేగా చెప్పింది సాంఖ్య విచారణలో. ఇవన్నీ ఇందులో ఉన్నాయి అన్నారు. ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే నువ్వు అన్నారు. స్థూల శరీర భాగాలు, ఇంద్రియాలు, జీవుడు, ప్రాణము,
ప్రత్యేగాత్మ ఇవన్నీ కలిస్తే మనం అన్నాడు. ఇవన్నీ కలిస్తే మనం. మరి ఇవన్నీ కలవకపోతే మనం లేమా? ఇవన్నీ కలవటం వల్ల మనం ఏర్పడినమా? ఇవన్నీ కలవటం వల్ల ఎరుక ఏర్పడిందా? ఇవన్నీ కలవకపోతే ఎరుక లేదా? ఎరుక ఎప్పుడు ఏర్పడింది? ఇప్పుడు ఎరుక ఎక్కడ పుట్టింది? ఎరుకకు మనకు ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ కలిస్తే ఎరుక ఏర్పడింది అన్నాడు. ఇంకో మాట ఏమన్నారు? అన్నము సూక్ష్మాంశము మనసన్నగ నీరంబు ప్రాణము ఈ రెండెన్నడు కలయవు నాడే సున్నసుమి ఎరుక మాట సుగుణ సంపన్న అని చెప్పి భారతకృష్ణ ప్రభువుల వారు చెప్పారు. అన్నం యొక్క సూక్ష్మాంశము ఏంటది? మనసు. నీటి యొక్క సూక్ష్మాంశము ప్రాణం. ఈ రెండు కలిస్తేనే ఎరుకనైనా, ఈ రెండు కలవకపోతే ఎరుక లేదన్నారు. మరి ఈ రెండు కలిసినాయా కలవలేదా? ఎప్పుడు కలిసినాయి, ఎప్పుడు కలవలేదు అంటే ఆ రెండు భూమధ్య స్థానంలో కలిసినాయి, అప్పుడు ఎరుక ఉంది అన్నాం. ఆ కంఠస్థానంలోకి వస్తే పక్క నుంచి పోయినాయి, ఆనుకొని కలిసి కలవనట్టున్నాయి, స్వప్న దృశ్యాలు ఏర్పడి అను. సుషిప్త అవస్థలు అసలు రెండు కలవల, రెండు ఏ ఛానల్లో ఆ ఛానల్ విడివిడిగా ఉన్నాయి. ప్రాణం వేరే ఉన్నది, మనసు వేరే ఉంది. అవి రెండు విడివిడిగా ఉంటే ఎరిగే జ్ఞానమే లేదు ఇందులో. అంటే ఎరిగే జ్ఞానం లేకపోతే ఇంక మనకి ఇక పుట్టమా, ఇక జన్మ రాదా? అంటే ఇది తెలుసుకుంటే సరిపోయిద్దా? ఈ రెండు కలవు అని తెలుసుకుంటే ఇక జన్మరహితమైద్దా? ఇది ఆ ఎరుక లేకుండా పోవటం అంటే. ఎరుక లేదండి. ఇప్పుడు ఎరుక బాగా గాఢ నిద్రపోతున్నాడు, కానీ పడుకొని బాగా నిద్రపోతున్నాడు. మనం ఈ పూజ చేసింది కూడా ఆయన తెలీదు. ఆయన ఉదయం నిన్న నిద్రగాసిందంట, మధ్యాహ్నం పడుకున్నాడు. ఈ భక్తులు వీళ్ళందరూ మహాత్ములందరూ వచ్చింది 2ంటికి, 5ంటికి లేచిండు. ఈ పూజ జరిగింది కూడా ఆయనకు తెలియదు. యాడికి పోయింది ఇప్పుడు? ఆయనకి ఎరుకుందా లేదా? ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎరుక అంటే దేన్ని ఎరుక అని చెప్తున్నాం? ఈ రెండు కలిస్తేనే ఎరుక అంటున్నామా? అవి రెండు కలవకపోతే ఎరుక లేదా? ఇప్పుడు జన్మరహితం కావాల్సింది ఆ రెండు కలపకుండా ఉండటమా, లేకపోతే ఈ రెండు కలిసి ఉన్నటువంటి దాన్ని లేకుండా చేసుకోవటమా? ఏది ఎరుక లేకుండా చేసుకోవడం, ఇది కదా మనం ఆలోచించుకోవాల్సింది. మరి ఆయన గారు ఒకటి వదిలేసిపోయిండు, ప్రాణం మనసు రెండు కలిస్తేనే ఎరుక పుడుతుంది అబ్బాయి, ప్రాణం మనసు కలవకపోతే ఎరుక పుట్టట్లేదు అనడు. దానికే కదా ఆటాడి ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుకైనటి ఆటాడించేటివాడు అతడేరా కర్త ఈ అంతటికీ అచలమా కర్త చేటు పాటుల రెంటి చేయవచ్చు ఫలభ ముమ్మాటికి అనుభవించి మరణ జననములంద అతడేరా కర్త అంతటికీ అచలమా కర్త అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పారండి. ఆ మహాత్ముడికి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. ఎంత శోధించి మనకు అరటి పండు చేతిలో పెట్టినట్టు పెట్టండి. ఏమన్నాడు? ఆట అన్నాడు. ఒకసారి ఆడుతుందంట, ఆడకుండానే ఆడుతుందంట, ఆడకుండానే ఆడుతుందా. ఒకసారి అసలు ఆడట్లేదు. ఏందండి ఆట? ఒకసారి అసలు ఆడట్లేదంట, ఒకసారి ఆడకుండానే ఆడుతుందంట, ఒకసారి పూర్తిగా ఆడుతుందంట. ఈ ఆట ఆడేదాని గురించి మనకి ఎందుకండి? మనం ఏమైనా చిన్నపిల్లగాళ్ళం ఆట ఆడేదాని గురించి చెప్పడానికి? ఇప్పుడు ఆటపాటల గురించి ఎవరు చెప్పాలా? పిల్లగాళ్ళ చెప్పాలా? మనకి చెప్పడం ఏంటండి? అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏ బొమ్మ ఆట కూర్చో, ఇప్పుడు ఆయన చెప్పింది ఏ బొమ్మ ఆట గురించి చెబుతున్నాడు, అది కదా మనం తెలుసుకోవాల్సింది. మరి ఏ బొమ్మ ఆట గురించి చెబుతున్నాడు? ఈ బొమ్మ ఆట గురించి. జాగ్రత్త అవస్థలో 24 ఇంద్రియాలతోటి మస్తు ఆడుతుంది, మామూలుగా ఆడట్లేదు, ఎట్లా పడితే అట్లా ఆడుతుంది. కానీ స్వప్నావస్థలో శరీరం మొత్తం పడుకుంది. శరీరం పడుకుందని ఆడకుండా ఉందా? సగం ఆడుతుంది, సగం ఆడట్లేదు. సగం ఆడట్లేదు, సగం ఆడుతుంది. జాగ్రత్త అవస్థలో మొత్తం ఆడింది, సుషుప్తిలో మొత్తం పండుకోబడింది, ఏం ఆడట్లేదు, ఆటే లేదు, ఆటే. ఒక్క మాట మనం అనుకుందాం, ఇక్కడుంటే ఒక ఆట, ఇక్కడుంటే ఒక ఆట, ఇక్కడుంటే ఒక ఆట, 3 రకాల ఆటలు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఇందులో ఉన్న జీవుడు, ఇందులో ఉన్న ఎరుక, ఇక్కడికి వస్తే ఒక అనుభూతి కలుగుతుంది, ఇక్కడికి వస్తే ఒక అనుభూతి కలుగుతుంది, ఇక్కడికి వస్తే ఒక అనుభూతి కలుగుతుంది. వచ్చేది ఎవరు? మనమేగా. ఇక్కడ ఉన్నది ఎవరు? మనమేగా. ఇక్కడికి వచ్చింది ఎవరు? మనమేగా. ఇక్కడికి వచ్చింది ఎవరు? మనమేగా. జాగ్రత్త అవస్థలో ఉంది నువ్వే, స్వప్నావస్థలో ఉంది నువ్వే, సుషుప్తావస్థలో ఉంది నువ్వే. మరి నిన్ను అటు ఇటు తిరగమని ఎవరు చెప్పారు? గమ్మున ఒక చోట ఉండొచ్చుగా. ఇప్పుడు మనంతరం మనమే తిరుగుతున్నామా? మనల్ని ఎవరైనా తిప్పుతున్నారా? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నంలోకి బొమ్మని నీకు ఎవరు చెప్పారు? స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి బొమ్మని నీకు ఎవరు చెబితే పోయి నువ్వు? అంటే నీ అంతటి నువ్వే పోతున్నావా, ఎవరైనా పొమ్మంటే పోతున్నావా? ఇది తెలుసుకోవాలి ముందు. మనల్ని ఆడిచ్చేటోడు ఒకడు ఉన్నాడా, మనమే ఆడుతున్నావా? మనంతరం మనమే ఆడే దాని మీద మనకి కమాండ్ ఉందా లేదా? సపోజ్ ఒక ఆయన నిద్రపోయేప్పుడు నాకు ఇవాళ కాశీ విశ్వనాథుడు కల్లోకి రావాలన్నాడు, రాలేదు. అర్థమైందమ్మా? కుంభకర్ణుడు కల్లోకి వచ్చిండు. నేను కాశీ విశ్వనాథుడు నమ్మంటే కుంభకర్ణుడు ఎందుకు వచ్చిండు అన్నాడు.
ఇంకో రోజు నిద్రపోయాడు. నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి కాల్లో రావాలన్నాడు, రాలేదు. బలిచక్రవర్తి కాల్లోకి వచ్చి చీ ఈడెందుకు కాల్లోకి వచ్చిండు అన్నాడు. అంటే నువ్వు ఏ కళ కనాలో నీకు స్వతంత్రం లేదా ఏంది? నువ్వు అనుకున్నది రాదా ఏంది? అంటే నీకు కళలు ఇచ్చేవాడు కూడా వేరే ఒకడు ఉన్నాడా? నువ్వు అనుకున్నది కూడా రాదా నీ కళ్ళలో? అదేందండి, మన ఇష్టం వచ్చినట్టు కూడా మనం కళ్ళలు కలనేమా? కాశీ వెళ్ళినట్టు, గంగా స్నానం చేసినట్లు, లేదా గురువుగారు పూజకి వచ్చినట్లు ఏందండి? అసలు గురువుగారు ఆశ్రమంలో పడుకుంటే గురువుగారికి సంబంధించింది గుర్తు రాకుండా ఏదేదో కళకొస్తున్నాయి, దెయ్యాలన్నీ కళ్ళలోకి వస్తున్నాయి అంటాడు. ఇదేందుకు గురువుగారు, నేను ఆశ్రమంలోకి వస్తే మీరు కళ్ళలోకి రావాలా, ఈ భక్తులందరి కళ్ళ దెయ్యాలు రావడం ఏంటండి అన్నాడు. అంటే మరి నువ్వేమనుకొని పడుకున్నావు? మంత్రం చదువుకుంటూనే పడుకున్నాడు. మరి మంత్రం చదువుకుంటూ పడుకుంటే అయ్యేందుకు కళ్ళలోకి వస్తున్నాయి? మరి అంటే కళలోకి రావడానికి నీకు సంబంధం ఉందా లేదా? నీకు తెలిసే వస్తున్నాయా, తెలియకుండా వస్తున్నాయా? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి ఎవరు పొమ్మంటే పోయినవు? నీ అంతటి నువ్వు పోయినవా, ఎవరన్నా దేశపోయారా? అది తెలియాలా. స్వప్నావస్థలో నుంచి సుషుప్తావస్థలోకి ఎవరు వెళ్ళమంటే వెళ్ళను, నీ అంతటి నువ్వే వెళ్ళినవా, ఎవరన్నా నెట్టారా? తెలియట్లేదు. ఆడ నుంచి టక్కును వేలుకోండు, ఓ 4 అయిందిగా అన్నాడు. ఎవరు లేపారు నేను? అంతలోకే 4 టక్కును లేపింది ఎవరు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, లేకపోతే మెలకువ, ఇవన్నీ అవస్థలు నీకు ఎవరు కలిగిస్తున్నారు? ఏమైనా ఆలోచించావా? ఇవి మనలో జరుగుతున్నాయే కదా, మనలో జరిగే మార్పులే కదా. గురువుగారు చెప్పారండి, జాగ్రత్త అవస్థ ఎంతో మాకు స్వప్నావస్థ అంతే, స్వప్నావస్థ ఎంతో జాగ్రత్త అవస్థ అంతే అండి, మాకు పంచదశి మంత్రం ద్వారా మాకు బోధ దృఢం చేశారండి అన్నాడు. అబ్బో, గట్టిగా దృఢం చేసింది. మీకు దృఢపడింది? నాకు గట్టిగా దృఢం పడింది గురువుగారు అన్నాడు. కళలో దోచిన శరీరం ఎట్లో అట్లే అన్నాడు. కలగంటే ఏదైనా దోచిందనుకోండి దాన్ని పట్టించుకోడు, అది ఎట్లో ఈయల కూడా అంతే అన్నాడు. కల్లో దోచింది ఎట్లో ఈయల కూడా అంతే అన్నాడు. ఓ అనుకోండి. మనం ఏమనుకోం, స్ట్రాంగ్ మనం అనుకోండి. అంటే ఎందుకంటే ఒకసారి రివ్యూ ఎందుకంటే గురువుగారు చెప్పిన జ్ఞానం ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము అనేటువంటిది జ్ఞానం. సరే ఆచరిస్తామా లేదా కానీ ముందు ఆ జ్ఞానమైన మనకి దృఢమై ఉండాలి కదా. ఒకసారి గురువుగారు గుర్తు చేస్తున్నారు, నేను కాదు, గురువుగారు గుర్తు చేస్తున్నారు. ఎట్లా అంటే పడుకొని నిద్రపోతున్నాం, కళ వచ్చింది. పక్కింటి ఆయనకి 10 లక్షలు ఇచ్చినట్టు కళ వచ్చింది. ఏమొచ్చింది? పక్కింటి ఆయనకి 10 లక్షలు ఇచ్చినట్టు కళ వచ్చింది. ఒప్పుకోమా? కళ వస్తే ఒప్పుకోమా? లేచిన తర్వాత పిన్నం రాత్రి కళ వచ్చిందే, రామారావుకి 10 లక్షలు ఇచ్చినట్టు కళ వచ్చింది అన్నాడు. చుట్టాలందరికీ చెప్పిండు. మరి వెళ్ళి అడుగుతారా 10 లక్షలు ఇమ్మని? ఒకళ్ళు అడిగితే వాడిస్తారా? మనం కలగంటే 10 లక్షల కల్లో ఇచ్చినట్టు వస్తే మళ్ళీ తెల్లారు వెళ్ళి అడిగితే వాడు ఇయ్యడు. అతను ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావా అమ్మ? ఇచ్చినట్టు మనకి ఏమనిపించలేదా? లోపల తెలుస్తూనే ఉందిగా, ఇచ్చినట్టు తెలుస్తూనే ఉందిగా, వాడు ఇవ్వనన్నది తెలుస్తూనే ఉంది కదా. మనం ఇచ్చినట్టు తెలుస్తుంది, వాడు తీసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ అడిగితే నేను ఇవ్వను అంటుండవాడు. కల్లో వస్తే ఎట్టెత్తాం రా అన్నాడు. ఓహో అనుకున్నాడు. అయితే తర్వాత మళ్ళీ ఒకసారి ఈయనే ఎదిరింటోడికి 10 లక్షలు ఇచ్చిండు. ఇది ఎల్లో, ఇది కల్లో కాదు, ఇది ఎల్లో. వీడు కూడా ఇవ్వనంటుండు. రిస్క్ వచ్చి పడింది. కళ్ళ ఇవ్వనంటే వదిలేసిండు. ఇప్పుడు ఇళ్ళలో కూడా వాడు ఈయనంటుండు. వదిలేస్తారా? కళ్ళలో వదిలేసినట్టు వదిలేస్తారా? మరి గురువుగారు కళ్ళలాంటిదే ఈ ఇళ్ళ అన్నాడు కదా. స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అన్నడే. కళలో దోచింది ఎట్లా ఇళ్ళలో కూడా అలాగే అను. ఈ ప్రపంచం మొత్తం కూడా కళ లాంటిదేరా నాయన, ఇది ఏది సత్యం కాదని చెప్పిండే గురువుగారు. కళను వదిలేసిను, మరి ఇళ్ళను కళ లాంటిదే అని గురువుగారు చెప్పినప్పుడు దీన్ని కళలాగా వదిలేయగలుగుతామా? ఒకవేళ ఎదురింటివాడు కూడా ఇవ్వనంటే ట్రై ఇట్. దానికోసం నువ్వు చించుకోకుండా గురువు గారి మీద గురుదేవా నీ ఇష్టం, ఇదంతా స్వప్న సాదృశ్యం అని చెప్పారు కదా, ఇది సురస్వప్నం వంటిది అన్నారు కదా, ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, నీ దయ అంతా
నీ దయాన్ని దృఢంతో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, పంచాయతీలు పెట్టించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, సోపాలు పెట్టి ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, తగు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఏమి జ్ఞానం ఏమైనట్టు గురువుగారు చెప్పింది పంచదశి, ద్వాదశి, షోడశి, ఎరుక, పరిపూర్ణం, సిద్ధాంతం, బోధ ఇదంతా విన్నాం కదా, ఎంతవరకు దృఢమైంది? ఒక్క మాట గురువుగారు గత జన్మలో మనం బాకీ మనం వాడికి ఇచ్చేసిన పోతే పోయినానని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. వామ్మో గురువుగారు అట్ట చెబుతాం గురువుగారు అని. మరి ఉపన్యాసంలో ఎన్నో కళలో దోచిన శరీరం ఎలాగో అలాగే, కళలో 10 లక్షలు ఇచ్చింది ఎలాగో, ఇలాలో ఇచ్చిన 10 లక్షలు కూడా అలాగే అనగలమా అంటే పరిపూర్ణుడు. గురువుగారు చెప్పింది అది. ఇమ్మని కాదు అర్థం. నువ్వు 10 లక్షలు ఇచ్చి నేను పరిపూర్ణుడిని, నేను నిన్ను అడగను, ఇస్తే ఇవ్వకపోతే అట్లా అనొద్దు. మనం అట్లా అనమని అంటలా గురువుగారు. ఒకవేళ వాడు ఇవ్వకపోయినా కానీ నువ్వు టెంప్ట్ అవ్వద్దు. ఆ జ్ఞానం దృఢమై ఉండాలి. ఇది జ్ఞానం, ఇది పరిపూర్ణుడు యొక్క లక్షణం. అమ్మా పరిపూర్ణుడు అలా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే 4 రోజులు అయిన తర్వాత సంపాదించిన ఆ 32 కోట్లు కూడా వదిలిపెట్టిపోయాయే కదా. వాడితే ఆ 10 లక్షలు ఎంత? 4 రోజులైతే ఆ 32 కోట్లు, నేను సంపాదించిన 32 కోట్లు కూడా వదిలిపెట్టిపోయాయే కదా. ఇంకా ఆ 10 లక్షలు అందులో ఎంత? 32 కోట్ల లెక్కెత్త 10 లక్షలు ఎంత? ఈ జ్ఞానం ఉంటే ఎంత దృఢంగా ఉంటాడు, ఎంత ధైర్యంగా ఉంటాడు. ఇది పరిపూర్ణుడు ఆలోచించవలసింది. అర్థమైందా? అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుడు స్వప్నావస్థలోకి వస్తే ఇక్కడ 10 లక్షలు, ఇక్కడ ఒక 10 లక్షలు. అది జీవుడే కదా. పైనుంచి కిందికి వచ్చిండు, కింది నుంచి ఎక్కడి నుంచి ఏడకొచ్చిండు. మన తెల్లారి ఏడు నుంచి ఏడకొచ్చిండు, 7 నుంచి ఏడకొచ్చిండు. ఏడకొచ్చిన తర్వాత మరి కళలో ఇచ్చిన 10 లక్షలు ఏమైనా గుర్తొస్తుందా? పోనీ ఇళ్ళలో ఇవ్వాల్సిన 10 లక్షలు గుర్తుకొస్తుందా? కళ లేదు, ఇలా లేదు, ఏదీ లేదు. ఆడ సుషుప్తిలో కళ లేదు, ఇలా లేదు. అందుకే ఏమన్నారంటే మరి ఇప్పుడు స్వప్నావస్థ మనకి తెలిసి జరుగుతుందా? నాయనా ఇప్పుడు నేను వాళ్ళ గార్డెన్ నిద్రపోవాలి, నాకు కళ రాకూడదని నిద్రపోతే ఎంతమంది కళ రాకుండా ఉంటుంది? అందుకే ఏమన్నారంటే నీకు సుషుప్తితో సంబంధం లేదు. సుషుప్తి అజ్ఞానంతో పోల్చారు. సుషుప్తిని ఏమన్నారు? అది అజ్ఞానంతో పోల్చారు. జ్ఞాన శరీరం, జ్ఞానిది ఎక్కడ మేల్కొనాలి? తురియంలో మేల్కొనాలి. జ్ఞానికి ఏం చెప్పారు? తురియం చెప్పారు. సుషుప్తిలో ఎలాంటి అనుభూతి కలుగుతుందో నువ్వు తురియంలో అలాంటి అనుభూతే కలుగుతుంది. కానీ సుషుప్తిలో అజ్ఞాన అవస్థలో ఉంటాం, తురియంలో జ్ఞానంతో ఉంటాం. తురియం అంటే ఎక్కడికి వెళ్ళాలా? సహస్రార చక్రంలోకి ప్రవేశించాలి. నువ్వు సహస్రార చక్రంలోకి ప్రవేశించినప్పుడు నీకు జాగ్రత్త ఉండదు, స్వప్నము ఉండదు, సుషుప్తి ఉండదు, ఇంద్రియాల యొక్క చలనము కూడా ఉండదు, మనసు యొక్క చలనము కూడా ఉండదు, నీ యొక్క ఎలాంటి ఉనికి ఉండదు, భౌతికమైనటువంటి ఉనికి ఏమీ ఉండదు. మనం సహస్రార చక్రంలోకి ప్రవేశించినప్పుడు ఏముంటుంది? నేను ఉన్నాను అనేటువంటి ఉనికి ఉంటుందంటే మనం ఎరుక అంతే. ఎరుక అనేటువంటి విషయం తెలుస్తుంది తప్ప ఇంద్రియాలకు సంబంధించినటువంటి చలనం కూడా ఉండదు అక్కడ సహస్రారంలోకి ప్రవేశించినప్పుడు. అది తురియం. అప్పుడు మనకు ఎరుకకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభూతి, అవగాహన అప్పుడు మనకి కలుగుతుంది. ఓకే, బాగానే ఉంది, ఇంతవరకు వచ్చింది. ఎరుకన్నం, సహస్రారవన్నం, ఎరుకన్నం, తురీయవన్నం బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇంతవరకు సరిపోయింది కదా, ఇంకా మళ్ళీ పరిపూర్ణంతో పనే ఉంది. ఇప్పుడు సహస్రారంలోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు స్పృహ లేదు కదా, ఇంద్రియాల యొక్క చలనం లేదే సహస్రారంలో. తురీయావస్థలో మనకి ఇంద్రియాల యొక్క చలనం ఉందా? మనసు యొక్క చలనం ఉందా? మనసు యొక్క కదలిక ఉందా? మనసు యొక్క సంకల్ప వికల్పాలు ఉన్నాయా? మనసు యొక్క సంకల్ప వికల్పాలు లేవు. ఇంద్రియాల యొక్క విషయలోలత్వం లేదు, ఏమీ లేదు కదా. నిర్విషయ స్థితిలో ఉన్నాం కదా, నిర్వికల్ప స్థితిలో ఉన్నాం కదా. మరి అలాంటప్పుడు సహస్రార చక్రంలో ప్రవేశించి తురీయ స్థితిలో ఉన్నప్పుడు మరి జన్మరహితం కావాలి కదా. ఇప్పుడు అక్కడ ఏమీ తెలియట్లేదు, ఇంద్రియాలే పనిచేయట్లేదు, మనసే పనిచేయట్లేదు, మనసుకు సంబంధించిన అనుభూతులు కూడా అక్కడ అందట్లేదు. అక్కడ ఏంటంటే నేను ఉన్నాను అని తెలుస్తుంది. నేను శుద్ధ ఎరుక స్థితిలో ఉన్నా. నేను ఎలా ఉన్నా? శుద్ధ ఎరుక స్థితి అంటే అది సహస్రారంలోకి ప్రవేశించి తురీయ స్థితిలో ఉండటం. ఇప్పుడు అలా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అలా ఉంటే ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియట్లేదు కదా. మరి అక్కడి నుంచి అటు పోతే మరి జన్మరహితం కాదా? కాదంటాడేంటి భాగవత కృష్ణ దీక్షితుల వారు కానీ, శివరామ దీక్షితుల వారు కానీ. మరి శుద్ధ ఎరుక స్థితిలో ఉండి, తురియంలో ఉండి, అట్నుంచి అటు ఎల్లగొట్టుకొని పోయినా కానీ జన్మరహితం కాదంటాడు. ఎందుకని మరి పరిపూర్ణం తెలుసుకోవాలని అంటాడు. ఎందుకు? పరిపూర్ణ సంజ్ఞ లేకుండా ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఇంకేమీ లేదనేటువంటి జ్ఞానం.
అచల పరిపూర్ణ పరవాక్యమే సర్వత్రా నిండి నివిడీకృతమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని సంజ్ఞ ద్వారా సూచన ద్వారా గుర్తెరగకుండా జన్మరహితం కాదు అని చెప్పి శివరామ దీక్షితుల వారు సిద్ధాంతం చేస్తున్నారు. భాగవత కృష్ణదేశకుల వారు దాన్ని మన కందార్థాల ద్వారా బోధించారు. మరి ఇప్పుడు ఎందుకని దీనికి భాగవత కృష్ణదేశకుల వారు కందార్థం రాస్తారు, అదొక్కటి చెప్పి ముగింపు. ఓకే, మీకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి గుర్తు ఏంది గురువుగారు ఏం చెబుతున్నారని మీరు అనుకోవద్దు, గురువుగారే చెప్పిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ఓకే, మరుపు సుషుప్తి మూర్ఛయు మరణంబు సమాధి ఎనుచు మానవులెరుకన్ దొరిగిన నరుని శరీరము ఎరిగెదరా నరుడు మేను నెరుగాడోయన్న అని చెప్పారు. అంటే మరుపు, సుషుప్తి, మూర్ఛ, మరణము, సమాధి ఎన్ని చెప్పారు? 5. మరుపు, సుషుప్తి, మూర్ఛ, మరణము, సమాధి, ఈ 5 స్థితులు. ఈ 5 స్థితుల్లో కూడా మనసు పనిచేయదు. మనసు పనిచేయకుండానే శరీరాన్ని విడిచిపెడతాం. మరి మనసు సంకల్పరహితంగా ఉన్నప్పుడు, ఏమీ లేకుండా వెళ్ళిపోయినప్పుడు జన్మరహితం కావాలి. ఇది కదా కాన్సెప్టు. జన్మరహితం ఎప్పుడు అవ్వాలా? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో మనసు నిస్సంకల్ప స్థితిలో ఉండాలి, సంకల్పరహితమై ఉండాలి. ఓకే, ఇది బాగానే ఉంది. మరి అయితే భాగవత కృష్ణదేశకుల వారు దీనికి 5 పాయింట్లు చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మరపు, సుషుప్తి, మూర్ఛ, మరణము, సమాధి ఎనుచు మానవులు ఎరుకన్ దొరికిన నరుని శరీరము ఎరిగెదరా నరుడు మేను నెరుగాడోయన్న. అట్లా వెళ్ళిపోయినా కానీ వీడికి జన్మరహితం కాదనడు. అదేంది? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఒక ఆయన నిద్రకు మరణానికి దగ్గర సంబంధం చెప్పారు. నిద్రపోయేప్పుడు ఏమనుకున్నాడు? విజయవాడ వెళ్ళాలని పడుకున్నాడు. నిద్రపోయేప్పుడు ఏమనుకున్నాడు? విజయవాడ వెళ్ళాలని పడుకున్నాడు. లేవంగలో ఏం చేస్తారు? విజయవాడ వెళ్తారా? విజయవాడ వెళ్ళాలని పడుకున్నాడు కాబట్టి విజయవాడ వెళ్తాడు. పడుకునే ముందు ఎటు వెళ్ళాలనుకోవాలి. ఎటన్నా వెళ్తారా? ఎటు వెళ్ళడు. నిద్రపోయే ముందు ఎటు వెళ్ళాలని సంకల్పం చేసి పడుకుంటాడో, లేవగానే అటు వెళ్తాడు. అంతే కదా. ఎటు వెళ్ళాలనుకోకపోతే ఇంట్లోనే ఉంటాడు. అలాగే మరణించే ముందు ఎలాంటి సంకల్పంతో మరణిస్తామో అటు వెళ్తాడు. మరణించే ముందు ఎలాంటి సంకల్పం లోపలుందో ఆ సంకల్పానికి అనుగుణ్యమైనటువంటి జన్మను కర్మఫలాన్ని అనుసరించి ఇస్తారు. ఓకే, అది మరి మరణించేటువంటి చివరి క్షణంలో ఏ సంకల్పం లేకుండా ఉంటే జన్మరహితమే కదా. ఎటు పోడు. విజయవాడ వెళ్ళాలనుకుంటే విజయవాడ వెళ్తున్నాం, అనుకోకపోతే ఎటు పోడు. మరణించే ముందు కూడా ఏమన్నా అనుకుంటే అటు పోతారు, ఏమీ అనుకోకపోతే ఎటు పోడు. అదే జన్మరహితం కదా. అయితే ఇలా ఏమీ అనుకోకుండా ఉండే జన్మరహితం అయిందంటే మరుపు, సుషుప్తి, మూర్ఛ, మరణము, సమాధి 5 చెప్పారు. క్లుప్తంగా చెప్తా, ఎక్కువ అనుకోమాకండి. ఒకటికి సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడింది, పిచ్చెక్కింది. మరుపు అంటే పిచ్చెక్కడం. ఏ ఊర్రా అంటే నాకు తెలియదు అంటుండు. పక్క ఊరే వాడిది. ఏ ఊర్రా అంటే నాకు తెలియదు అంటుండు. నీ పేరు పుల్లారావు గారు అంటే నాకు తెలియదండి అంటుండు. నా పేరు వెంకటేశ్వరరావు అంటుండు. అంటే వాడికి ఏం గుర్తులేదు, వాడికేమీ గుర్తులేదు, మర్చిపోయిండు అంతా. వాడంతా మర్చిపోయాడు. కొన్ని రోజులు అయిన తర్వాత అసలు వాడు పేరు తెలియట్లా, ఊరు తెలియట్లా, ఏమీ తెలియట్లా, మొత్తం మర్చిపోయాడు, మరుపు చెందిండు. ఏమైంది? ఏమీ మొత్తం మర్చిపోయిండుగా, మరుపు చెందిండు కదా. ఇప్పుడు పుట్టుకోని పోయిండు అనుకో, మళ్ళీ జన్మకు వస్తారా రాడా? మర్చిపోయిండు కదా. అంటే మళ్ళీ జన్మకు వస్తారని భాగవత కృష్ణదేశకుల వారు చెప్పారు. ఇదొకటి మరుపు. సుషుప్తి, గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలో నుంచి నిద్రలోనే పోయిండు. నిద్రలో నుంచి మనం మేరకు కంఠస్థానానికి కూడా రాలా, స్వప్నానికి కూడా రాలా, హృదయస్థానంలో నుంచి అట్నుంచేటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మరి అప్పుడు ఏమైనా తెలుస్తుందా వాడికి? సుషుప్తులు ఏమైనా వాడు ఉన్నట్టే వాడికి తెలియదా? జన్మరహితం అయిద్దా? కాదనడు. భాగవత కృష్ణదేశకుల వారు కాదనడు. మరుపు అప్పుడు కాదనడు, సుషుప్తులో కాదు. మూర్ఛ, ఒకటికి మూర్ఛ వచ్చింది, ఫిట్స్ వచ్చింది, పడిపోయిండు. మనసు పనిచేయట్లే, ఏమీ పనిచేయట్లే, పడిపోయాడు. అట్నుంచి అలా పట్టడం వల్ల తల రాయికి తగిలింది, అట్నుంచి అటే పోయిండు. మరి అప్పుడు ఏమన్నా వాడికి తెలిసిందా? ఏం తెలియలేదు. ఏమన్నా అనుకుండా నేను ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, అట్టుండాలి ఇట్టుండాలి అన్నాడు, ఏమనుకోవాలి. అయినా పోయిండు. మరి వాడికి జన్మరహితం అయిద్దా? కాదన్నారు. అదేందండి? కాదండు. మరణం, ఒకడు వెళ్తూ ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, మరణించింది. మరి వాడికి ఏమైనా ప్లాన్ ఉందా?
ఏం ప్లాన్ లేదు. సడన్గా లారీ వచ్చి కొట్టింది, అప్పటికప్పుడే స్పాట్ డెత్. మరి వాడు ఏమైనా ప్లానింగ్ ఏమి లేదు, ఏమి అనుకోలేము, వాడికి జన్మరహితమైతే కాదన్నాడు. భాగవతకృష్ణేశ్వరుల వారు కాదు, కానీ సమాధి స్థితిలోకి వెళ్ళిండు. ఇందాక శుద్ధ ఎరుక స్థితి మనం అనుకున్నవే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సహస్రారంలోకి పోయి ఉంటే తుర్యం ఏర్పడుతుంది, శుద్ధ ఎరుక స్థితి ఏర్పడుతుంది. మరి అక్కడ నుండి అటునుంచి అటు పోతే జన్మరహితం కాదా అంటే కాదన్నాడు. భాగవత కృష్ణదేశకుల వారు కాదన్నారు. ఎందుకు జన్మరహితం కాదని ప్రశ్నించారు. అంటే ఒకటికి ఈరోజు అంటే సపోజ్ ఇవాళ 9వ తారీఖు వాడికి సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ అయిందనుకోండి, 8వ తారీఖు వరకు వాడు చేసినటువంటి కర్మఫలాలన్నీ నోటీస్ అవుతాయి. అవన్నీ వాడి ఫర్దర్ నెక్స్ట్ జన్మకు వాడిని తీసుకువెళ్తాయి, మోసుకు వెళ్తాయి. మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించడానికి అవన్నీ కూడా కారణభూతం అవుతాయి. ఓకే, సుషుప్తి అవస్థలో, సుషుప్తిలో ఇవాళ ఈ క్షణంలో కానీ సుషుప్తి కంటే ముందు వాడు చేసిన కర్మఫలాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాడి జన్మకు కారణభూతమవుతాయి. మూర్ఛ వచ్చేటువంటి చివరి క్షణం వరకు కూడా వాడు ఎలాంటి కర్మలు చేసి ఉన్నాడో ఆ కర్మఫలాలన్నీ కూడా మళ్ళీ జన్మకు కారణమవుతాయి. యాక్సిడెంట్ అయి మరణం సంభవించినప్పుడు కూడా అంతకుముందు ఉన్నటువంటి కర్మఫలాలన్నీ కూడా వాడికి కారణమవుతాయి. అలాగే సమాధి స్థితిని పొందినా కానీ మళ్ళీ అంతకంటే పూర్వం ఉన్నటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జన్మకు కారణమవుతాయి అని చెప్పారు. ఎట్లా అంటే మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. ఒక ఆయన గంగిరెద్దులు ఆడిస్తున్నంట, రాజుగారి దగ్గర గంగిరెద్దులు ఆడిస్తున్నాడు. ఆయన 3,000 ఇస్తాడు, రాజుగారు 3,000 ఇస్తాడు. గంగిరెద్దుని ఆడిస్తానమాట. లోపల రెక్కేయటం అనమాట, నాలుగుతోడు మలిచి ఏదో సౌండ్ చేయాలన్నమాట. దానికి వాళ్ళ ఉద్దేశం ఆయన యాక్షన్లో భాగంగా ఆయన గంగిరెద్దుని ఆడించేప్పుడు ఆ నాలుక ఎనికి పెట్టి గాలి పైకన్నప్పుడు సడన్గా ప్రాణం పోయి సహస్రారంలో పడుతుంది. వాడికి తెలిసి చావదు, అది తురియమని పైకి పోతే సమాధి ఏర్పడుతుందని కిందికి దించాలని వాడికి తెలియదుగా. మరి ఆయన ఏమైనా సాధన చేస్తుంటే కదా తెలియటానికి, అది పైకి ఎక్కి కూర్చుంది, కిందికి దిగట్లా. ఇప్పుడు రోజు సాధన చేసేవాడికి అయితే పైకి వెళ్ళటం కిందికి రావడం తెలుస్తుంది కాబట్టి అది పెద్ద కష్టం కాదు. మరి ఇప్పుడే ఆయనకు తెలియకుండా జరిగింది కదా, వెళ్ళి సహస్రారంలో పడ్డది. ఆ సహస్రారంలో పడిందనే విషయం కూడా వాడికి తెలియదు. మరి వాళ్ళ చుట్టాల వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. వాళ్ళ విద్య వేరు, వాళ్ళ వృత్తి వేరు, వాళ్ళ పనులు వేరు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చూస్తుండు, ఏమీ గుర్తించట్లా, మాట్లాడటల్లా. స్పర్శ ఉంది, పల్సు ఆడుతూనే అన్నీ ఉన్నాయి, కానీ గుర్తెరగట్లా. తీసుకెళ్ళి ఇంట్లో పండుకోబెట్టారు. 8 నెలలు అయినాయి. సడన్గా లేచిండు. భార్య వచ్చి ఏమండి భలేగా లేసారు, ఇక మంచినీళ్ళు 3,000 వేయి అంటుండు. రాజుగారు 3,000 అంటుండు. రాజుగారు 3,000 ఏంట్రా, 8 నెలలు నడిచిందిరా, నువ్వు ఇంటికి వచ్చినవురా, మన ఊరు వేర్రా. ఆ రాజుగారు ఊరు కాడి నుంచి ఇప్పుడు మనం 18 కిలోమీటర్ల దూరం వచ్చినవురా నాయన, 8 నెలలు గడిచిందిరా. నాకు అవన్నీ తెలియదు. రాజుగారు 3,000 అంటాడు. అంటే ఇప్పుడు ఆయన సహస్రానంలోకి ప్రవేశించేప్పుడు ఏ కర్మఫలం, ఏ ఆలోచన, ఏ థాట్ అయితే ఉందో అది ఇంకా అలాగే క్యారీ అవుతూ ఉంది. సహస్రారంలోకి వెళ్ళటం వల్ల అక్కడ వరకు స్టాప్ అయి ఉంది తప్ప అప్పటి వరకు చేసిందంతా కూడా స్టోర్ అయ్యి అంతే ఉంది, క్యారీ అవుతూనే ఉంది. ఈయన సహస్రారంలోకి వెళ్ళటం వల్ల అది ప్రకటితం కావట్లేదు అంతే. సహస్రారం నుంచి కిందికి దిగితే చాలు వెంటనే ఇవన్నీ అటాచ్మెంట్ అవుతూ ఉన్నాయి. అందుకని మరుపు, సుషుప్తి, మరణము, సమాధి ఈ స్థితులు పొందినప్పుడు మూర్ఛ ఈ సందర్భాల్లో శరీరాన్ని విడిచిపెట్టినా కానీ జన్మరహితం కాదు. ఎంత క్లారిటీ చెప్పారు అంటే, జీవబ్రహ్మైక్య సాధన చేసి ప్రాణాన్ని సహస్రారంలోకి తీసుకువెళ్ళి కుంభించి అహం బ్రహ్మస్మి స్థితిని పొందినప్పటికీ కూడా జన్మరహితం కాదంటున్నాడు భాగవత కృష్ణదేశకుల వారు, శివరామ దీక్షితుల వారు. ఏందండి ఇది, మామూలు సాధన, మామూలు సిద్ధి ఇది. దీనికోసమే హిమాలయాలకు వెళ్ళి తలకిందులు చేసి తపస్సులు చేస్తున్నారు దీనికోసం. అది చేసినా జన్మరహితం కాదని ఇక్కడ కొట్టేశారు, ఇక్కడ ఒక్క వాక్యంలో కొట్టిపడేశారు. ఎంత గొప్ప స్థితి ఇది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అయితే? మరి ఎట్టయితే ఇది కుదిరేది కాదుగా, మనకి ఈ పద్ధతి కుదిరేది కాదు. పైకి ఎక్కించడం కుదిరేది కాదు, పైకి ఎక్కించడంతో పూర్తి కాదు. ఎందుకు? కిందికి దిగ్గానే ఇవన్నీ అటాచ్ అవుతున్నాయి కదా. ఎప్పుడు భూమధ్యంలోకి ప్రవేశించగానే ఇంద్రియాలు 24 ఇంద్రియాలు యాక్టివేషన్ అవుతున్నాయి అమ్మటే. అహం నేనున్నా అంటుంది, అది తినంటది, ఇది వినంటది, మంచి సినిమా పెట్టంటుంది, మంచి సీరియల్ పెట్టంటుంది, బిర్యానీ పెట్టంటుంది, వాడిని తిడదాం పా అంటుంది, కొడదాం పా అంటుంది. ఎందుకు?
మరి ఇప్పుడు దాకా మరి 3 రోజులు ఉంటూ గారు ఆ పైన ఏం మాట్లాడలేదు, ఇంతలోకి ఏమైందంటే కిందికి దిగింది. కిందికి దిగితే దేహానికి సంబంధించినటువంటి సంస్కారాలు మొత్తం, మనసులో ఉన్నటువంటి సంస్కారాలు మొత్తం యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇది ప్రాణాన్ని బిగబడితే పూర్తయ్యేది కాదు. ప్రాణాన్ని బిగబడితే పూర్తయ్యేది కాదు. ఇది ప్రాణాయామంతో పూర్తయ్యేటువంటిది కాదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే పోయింది? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు మీకు గుర్తే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. పాముకి 2 కూరలు ఉంటాయంట. 2 కూరల్లో ఏముంటుంది? విషం ఉంటుంది. అవునా కదా? పాముకి 2 కూరలు ఉన్నాయి. ఆ 2 కూరల్లో విషం ఉంటుంది. ఇప్పుడు ఆ 2 కూరలు కట్ చేశారు ఒక ఆయన. 2 కూరలు కట్ చేశారు. ఇప్పుడు ఆ పాము యాడుంటే ఏంటి? మెడలో ఉంటే ఏంటి? పక్కలో ఉంటే ఏంటి? సోఫా సెట్లో ఉంటే ఏంటి? కుర్చీలో ఉంటే ఏంటి? ఆ పీఠం కింద ఉంటే ఏంటి? పిల్లగాడు మెడలో ఉంటే ఏంటి? ఏమైనా ప్రమాదం కలిగిద్దా? ప్రాణం ఉండొచ్చు, కానీ విషపూరితమైనటువంటివి, ప్రమాదం కలిగించేటువంటి విషపూరితమైనటువంటి కూరలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కట్ చేస్తే చాలు. అది పైకి తిరిగితే ఏంటి, కిందికి తిరిగితే మనకేంది? పాము ఇప్పుడు ఏడపడి ఉంటే మనకేంది? అర్థమైందా? ఆ ప్రాణంతో ముడిపడి ఉన్నటువంటివి అహంకారము, మమకారం అనేటువంటి 2 కూరలు. అహంకారము, మమకారం అనేటువంటి ఆ 2 కూరలు కత్తిరించినాయి. ఇప్పుడు 2 కూరలు గురువుగారికి ఇచ్చేసినాం. 2 కూరలు అహంకారం, మమకారం రెండిట్టి ఇచ్చేసినాం. మమకారం లేదు, అహంకారం లేదు. అహంకారం ఎంత ప్రమాదమో మమకారం కూడా అంతే ప్రమాదం. మమకారం అంటే ఏంటి? యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలా? ఇంట్లో మొదలు పెట్టాలి మమకారం అంటే. అహంకారం అంటే నీలో మొదలు పెట్టాలి. అహంకారం అంటే యుద్ధం చేయటం, నీలో మొదలు పెట్టాలి. మమకారం అంటే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. ఎందుకు? మమకారం ఉంటే మళ్ళీ జన్మకు వస్తావు కదా. జడభరతుడు లాంటి వాడే జింక మీద వ్యామోహంతో మళ్ళీ వచ్చిండు. అంత సిద్ధి పొందినటువంటి జడభరతుడు లాంటివి సిద్ధపురుషుడే మళ్ళీ జన్మకు వచ్చిండు. మనమెంత అంటే ఏమాత్రం సంకల్పం ఉన్నా వచ్చేస్తాం, ఏమాత్రం మమకారం ఉన్నా వచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా? మమకారం లేకుండా చేసుకోవాలి. ఎవరిని వదులుకోవాలి? తల్లిదండ్రులను వదులుకుంటావా? అక్కచెల్లెలను వదులుకుంటావా? అన్నదమ్ములను వదులుకుంటావా? భార్య పిల్లలను వదులుకుంటావా? ఇల్లు వదులుకుంటావా? తోటలు వదులుకుంటావా? బంగారం వదులుకుంటావా? డబ్బులు వదులుకుంటావా? కారు వదులుకుంటావా? ఏం వదులుకుంటాం? ఎంతమంది వదులుకుంటారు? ఓ గురువుగారు నేను మొత్తం ఇచ్చేసాను, నువ్వు ఏదైనా తీసుకో, నీ ఇష్టం ఏదైనా తీసుకో. గురువుగారు వచ్చి నాకు ఈ కారు కావాలి అబ్బాయి అన్నాడు. బెంచ్ కారు కొన్నాడు. ఈ కారు ఇరా అన్నాడు. ఏ గురువుగారు మా పిల్లగాడు ఊరుకోరు గురువుగారు అన్నాడు. పోనీ ఇల్లు రాహి ఇది అయితే కాదు గురువుగారు. మరి ఏమి ఇస్తారో ఏమీ గురువుగారు. మరి ఇచ్చిందంటే ఉత్తగా అట్టంట గురువుగారు. అంటే ఇచ్చిన తర్వాత మనకి వాటి మీద వ్యామోహం లేకుండా ఉండాలి. ఒక ఆయన పంతులు గారికి ఆవుని దానం చేసిండంట. ఆవుని దానం చేసిండు. మంచి కాస్ట్లీ ఆవు. దాన్ని చూడటానికి చాలామంది వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. వాళ్ళ ఫ్రెండు బెంగళూరు నుంచి వచ్చిండు. వస్తే ఆవి ఎదురా దండం పెట్టుకుంటాను. పంతులు గారింట్లో ఉందిరా దానం చేశాను రా అని చెప్పి పంతులు గారింటికి పోయి బెల్లు కొట్టి, అసలు పంతులు గారు మా వాడు బెంగళూరు నుంచి వచ్చిండు, ఇదిగో నేను ఒకసారి దండం పెట్టుకుంటానంట, నేను దానం చేసిన ఆవుని అంటాడు. చూపెట్టిండు. అట్లా వచ్చిన చుట్టాలందరిని తీసుకొచ్చి ఇగో నేను దానం చేసిన ఆవిదే, నేను దానం చేసిన ఆవిదే అంటాడు. మరి ఇక ఏమి ఉపయోగం? దానం చేసిన ఆవును చూపిస్తే పంతులు గారికి ఇచ్చిన తర్వాత, పంతులు గారికి కారు దానం చేసిన తర్వాత నేను దానం చేసిన కారు ఇది, నేను దానం చేసిన కారు ఇది, నేను దానం చేసిన కారు మనిషికి చెబితే పంతులు గారికి ఇసుకుబట్టి నీ కారు నువ్వు దేసపోరా, నీ ఆవును నువ్వు దేసపోరా, నీ దండం పెడతా అంటాడు. అంటే ఒక వస్తువును త్యాగం చేసిన తర్వాత, సమర్పించిన తర్వాత వ్యామోహం లేకుండా ఉండగలిగినప్పుడు, దాని మీద కించిత్ కూడా వ్యామోహం లేకుండా. ఇప్పుడు మనం గురువుగారికి అహంకారాన్ని, మమకారాన్ని ఇవ్వటం అంటే ఏంటి అర్థం? మమకారం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ దేహము, ఈ దేహ సంబంధమైనటువంటి సర్వస్వాన్ని కూడా గురువుగారికి సరెండర్ చేసినట్టు. అహంకారం అంటే నన్ను నేను సమర్పించుకున్నట్టు. అహంకారం అంటే నన్ను నేను సమర్పించుకోవటం. మమకారం అంటే నా శరీరము, నా చుట్టూ ఉన్నటువంటి నా సామ్రాజ్యం మొత్తాన్ని కూడా గురువుగారి పాదాల దగ్గర పెట్టడం. పెట్టిన తర్వాత దాని మీద కించిత్ కూడా థాట్ లేకుండా, కించిత్ కూడా ఆలోచన లేకుండా, నేను లేను, నాది లేదు, నేను లేను, నాది లేదు, ఏదీ లేదు, నేను లేను అనేటువంటి స్థితిలో ఉంటే చాలు. నువ్వు ఎక్కడ పోయినా పర్లేదు. అమావాస్య రోజు పైన జన్మరహితం అయింది, పొన్నం నాడే చావక్కల్లా,
అట్లాంటోడు అమాస రోజున శరీరాన్ని విడిచిపెట్టినా జన్మరహితమైంది. అసలు జన్మరహితం వాడికి ఇప్పుడే అయ్యే. ఇక అమాస దాకా ఆగేదేముంది, పున్నం దాకా ఆగేదేముంది, కార్తీక సోమవారం నాడే పోవాలని ఉందా? ఏనాయనా ఏకాశి నాడు పోవాలా? ద్వాదశి నాడు పోతేనే వస్తుంది ఆ జన్మరహితం. ఉత్తరాయణంలో పోవాలా? ఇటు ఉత్తరాయణం ఏంటి, దక్షిణాయనం ఏంటి, అమాస ఏంది, పౌర్ణమి ఏంది, ఏ తిదైతే ఏంది నాయన? అసలు వాడు ఇప్పుడే లేకుండా పోయిన తర్వాత ఈ శరీరం ఉంటే ఏంటి? జన్మరహితం ఎప్పుడు కావాలా? మోక్షం ఎప్పుడు కావాలా? అప్పుడు ఆ మోక్షం వచ్చేది ఇప్పుడైనా. ఇప్పుడు జన్మరహితం ఇప్పుడైందా? 4 రోజులు ఆగుదామా? శరీరాన్ని విడిచిపెట్టే రోజు దాకా ఉంటుందా? జన్మరహితం ఇప్పుడు కాలేదా మనకి? అప్పుడు దాకా ఆగుద్దా? ఇప్పుడు మనకి జన్మరహితం అయిందా కాలేదా? అయిందా కాలేదా? ఇప్పుడే జన్మరహితమైంది. మళ్ళీ అన్ని రోజులు ఆగేదేముంది? ఇది ఉన్నపోయినా మనకేం సంబంధం? ఇచ్చిన తర్వాత గురువు గారికి ఇచ్చిన సొమ్ము అది ఉంటే ఎందు, పోతే మనకేంది? కాకపోతే గురువుగారు ఏమంటుండంటే, అరే నాకు ఇచ్చినవు కానీ ఆయన ఈ తనువు మనసు దాని విజయం పూజ అన్నప్పుడు ఒకసారి తీసుకురారా నాయన అంటుండు. మరి ఇప్పుడు గురువుగారు వస్తువులు కదా ఇవి, ఎవరి వస్తువులు? మరి గురువుగారు వస్తువులు గురువుగారు పూజ చేస్తారట, నీకేంటి అభ్యంతరం? ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఎందుకు రా నాయన? ఫంక్షన్ ఒకటికి ఇచ్చినవా ఏమన్నా వీటిని? గురువుగారిగా సమర్పించింది నువ్వు. తను మన ధనములు గురునకు వినయంబు గదార బోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భువేనే. ఇంతకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడనడు. ఇంతకంటే గొప్పవాడు గురువుగారు గొప్పవారని కూడా చెప్పలే. ఇక్కడ గురువుగారు గొప్పవారని చెప్పారు. తనువు మనసు ధనము తెలివి ఎరుకను సర్వస్వాన్ని గురువుగారికి సమర్పించినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు అన్నారు. మనం అంత గొప్ప స్థితిని పొందును. ఎంత గొప్ప స్థితిని? ఈ ప్రపంచంలో మనకు సాటి అయినటువంటి వారు లేరని చెప్పి మనకు గురువుగారు చెప్పారు. అంత స్థితిని పొందాం, అంత గొప్ప స్థితిని మనం పొందును. మనం జన్మరహితం ఇప్పుడే పొందున్నాం. మళ్ళీ 10 ఏళ్ళు చెప్పారు డాక్టర్ గారు, 10 ఏళ్ళు చెప్పారు అంటే 10 ఏళ్ళ దాకా ఆగుతావా? ఇంకా నువ్వు జన్మరహితం కాకుండా ఇప్పుడే జన్మరహితం అయితే 10 ఏళ్ళ దాకా ఆగడిపోయింది. ఎట్లా అంటే ఈ ఇల్లు, మీ పేరు నాయన రాము గారు అంతేనా? రాము ఈ ఇల్లు మీదేగా నాయన? రాము గారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రాము కొంచెం లోన్ పెట్టుకోవాలా, కొంచెం ఇంటి కాగితాలు ఇవ్వాలి, తీసుకొని పోయి ఇచ్చిండు. అక్కడ ఇద్దామని తీసుకెళ్ళి బ్యాంక్ కాడికి పోతే ఇట్లా కాదు ఫ్రెండ్ పేరు మీద రాసి ఇవ్వాలన్నాడు. ఫ్రెండ్ పేరు మీద రాసి ఇవ్వాలన్నాడు. మీరు చెప్పలా మీరు? సరే మంచోడు, ఫ్రెండ్ మంచోడు. సరే తేరా అడిగి పోయిన తర్వాత మరి రాసిపోతే బాగోదని చెప్పి మరి అడిగిండు కదా అని రాసిచ్చిండు. వీరు రాసిచ్చారు. ఇప్పుడు ఇల్లు ఎవరిది అయితే? రాము గారిది అయిద్దా, నాగేశ్వరరావు గారిది అయిద్దా? నాగేశ్వరరావు గారిది అయిద్ది. మరి ఆ విషయం వీరికి తెలుసా? తెలియదు. వీళ్ళ అమ్మగారికి తెలుసా? వీళ్ళ నాన్నగారికి తెలుసా? తెలియదు. మీకొక్కరికి తప్ప ఎవరికి తెలియదు ఇది రాసిచ్చిన విషయం. మరి మీరందరూ ఇందులోనే ఉంటున్నారా కాదా? మీతో పాటు వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఇల్లు మీదే అని మాదే అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళది కాదు. అవునా కాదా? ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిదైద్ది? మీదైద్దా? మీదైతే కాదు కదా. పోయి వారిదైద్దా? ఎవరిదైంది? నాగేశ్వరరావు గారిది అయింది. పోనీ నాగేశ్వరరావు గారు వచ్చి ఉంటున్నా ఇందులో? ఉండలేదు. నాగేశ్వరరావు గారు వచ్చి ఉండటం లేదు, మనమేముంటున్నాం, కానీ మంది కాదు. ఎందుకని? రాసిచ్చేసినాం. రాసిచ్చిన తర్వాత మంది కాదు. అర్థమైందా? 10 సంవత్సరాల తర్వాత కాగితాలు వేసుకొచ్చి ఇచ్చిండు వాడు. ఫ్రెండు 10 సంవత్సరాల తర్వాత కాగితాలు తీసుకొచ్చి ఇచ్చిండు. అప్పుడు మీదంటారు. ఈ 10 సంవత్సరాల లోపల ఈ 9 సంవత్సరాల వరకు మీది కాదు కదా. అలాగే మనం జీవించి ఉన్నప్పుడే మన సర్వస్వాన్ని గురువుగారికి సమర్పించిన తర్వాత ఈ శరీరం ఎవరిది? గురువుగారిది. ఇంద్రియాలు ఎవరి? గురువుగారిది. మనసు ఎవరిది? గురువుగారిది. ప్రాణం ఎవరిది? గురువుగారిది. జీవుడు ఎవరిది? గురువుగారిది. ప్రత్యేగాత్మ ఎవరిది? గురువు. మరి నువ్వు అసలు నేనే ఆడుంటుని మొత్తం గురువుగారిది అయితే మొత్తం. మరి నా దగ్గరే ఉన్నాయి. మరి ఇల్లు మీ దగ్గర లేదు, ఇంట్లో మీరే ఉన్నారు కదా. మీరే ఉన్నా కానీ మీది కాదు. ఈ శరీరంలో నేనే ఉన్నా కానీ నాది కాదు, నేను లేను. ఉన్నట్లు తెలుస్తుంది, ఉన్నట్లు కనబడుతున్నాం, కానీ ఇందులో ఏది మనది కాదు. నేను లేను, నాది లేదు. నేను లేను నాది లేదు అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటే చాలు, జన్మరహితమైనట్టే. మళ్ళా దీనికోసం
ఇది పోవాలనుకుంటా కదా, డాక్టర్ గారు 12 సంవత్సరాలు చెప్పిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఎప్పుడు గురువు గారికి ఇది సబ్మిట్ చేసినావు, ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్కి రాసిచ్చారో అప్పుడే ఇల్లు వేరే వాళ్ళది అయినట్టు, ఎప్పుడైతే గురువు గారికి సరెండర్ ఇవన్నీ కూడా సమర్పించమో అప్పుడే మనం లేకుండా అట్లా మనం ఇప్పుడు లేము, ఉన్నట్లు కనబడుతున్నాం. ఇంటికి పోయినామనుకో ఈ శరీరం అంటే ఆ ఆధార్ కార్డు రాసే ఆయన వచ్చిందన్నమాట, నీ పేరు అన్నాడు చెబుతూ, మీ ఇంటి పేరు చెబుతూ, మీ ఇంటి అడ్రస్ చెబుతూ, ఇవన్నీ నిజమా? ఏ ఉత్తుతుంది ఇవన్నీ గురువుగారికి ఇచ్చినాయి. కానీ మరి లోకంలో ఉన్నాం కాబట్టి చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. కానీ లోపల ఏముంటుంది, చెబుతుంది ఇది గురువుగారిది కదా అయినా కానీ చెబుదామని చెబుతున్నాం. ఈ ఇల్లు ఆ గురువుగారి దగ్గర చెబుదామని చెబుతున్నాం. అంటే కర్తృత్వం లేదు ఎక్కడ, నేను నాది అనేటువంటి కర్తృత్వం లేదు. కర్తృత్వరహిత కర్మాచరణ, కర్మలు చేస్తూనే ఉన్నాం, కర్మలు ఆచరిస్తూనే ఉన్నాం, కానీ ఎక్కడా కర్తృత్వం లేదు. ఎందుకు కర్తృత్వం లేదు? ఆ కర్తను గురువు గారికి సమర్పించను. ఇందులో ఉండే కర్త ఎవరైతే ఉన్నారో వాడిని తీసుకెళ్ళి వాడి పాద పద్మాల దగ్గర సమర్పించను. ఇక లేను నేను, అట్లా లేకుండా ఉంటే లేకుండా పోతాం. ఇప్పుడు ఆ గురువు గారు ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించి మనందరినీ కూడా వారి యొక్క బోధ చేత, వారి యొక్క జ్ఞానం చేత మనల్ని అందరినీ లేకుండా చేశారు. ఈ జ్ఞానం తెలుసుకోవడం కోసం ఏమైనా కష్టం ఉందా నాయన? జపాలు చేయాలా, తపాసాలు చేయాలా, ఉపవాసాలు ఉండాలా, తీర్థాటనాలు తిరగాల, ఏమన్నా కష్టం ఉందా? ఏమీ లేదు కదా. ఆ జ్ఞానం దృఢమైతే చాలు. మరి ఏ జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య విశేషమో కానీ అలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటి గురువు యొక్క పాదపద్మాలు లభించినందుకు ఈ జన్మకు వారు ఈ జన్మను సార్థకం చేసినందుకు వారికి అనంత కోటి నమస్కారాలు సమర్పిస్తూ జై గురు చెప్తాం. జై తలసద్గురు. మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ, మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ. గురుదైవం వని గుణరైకుండన్ కోరి మనమున స్మరణము చేయుచు, మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ, మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ. మరపుల జగమమ్మ ఇది ఎరుక పరచిన గురుడమ్మ, ఎరుక మరపుల జగమమ్మ ఇది ఎరుక పరచిన గురుడమ్మ. ఎరుక లేనిదే పరమార్థమని మరుగు తెలిపిన గురునకు ఇప్పుడు మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ, మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ. బ్రోచడి ప్రభువమ్మ ముక్తిను సంగడి గురుడమ్మ, శక్తి ద్వయమ్మను ఎరుకని తెలిపి పరమును చూపిన గురునకు ఇప్పుడు మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ, మంగళహారతులివరమ్మ మన గురునకు హారతులివరమ్మ.
మరణములు లేవమ్మా, గురుని బోధలు వినవమ్మా. జనన మరణములు లేవమ్మా, గురుని బోధలు వినవమ్మా. గురుదైవం బని మనమున గలచిన మతిమంతులకు జన్మము లేదని మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. ద్వాదశి షోడశి ద్వయమమ్మ, మరి షోడశి లేదని అనవమ్మ. పంచదశి కలగా గణమమ్మ, జన్మరహితమని అనవమ్మ. మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. ఆర్యుడు అబ్బాసు కొడుకమ్మ, బుర్హాను సద్గురు ప్రభువమ్మ. ఆర్యుడు అబ్బాసు కొడుకమ్మ, బుర్హాను సద్గురు ప్రభువమ్మ. పరమును చూపియు సత్యయాచుని, పరమును చూపియు సత్యయాచుని. ఎరుకను పాపిన గురునకు ఎప్పుడు మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. గురుదైవం వని కుణరైకుండని కోరి మనమున స్మరణము చేయుచు మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. మంగళహారతులివరమ్మ, మన గురునకు హారతులివరమ్మ. మన గురునకు హారతులివరమ్మ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.